హలో నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో జీవితంలో చాలామంది కూడా మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలనుకుంటాం, కానీ సమాజంలో మనకు నచ్చినట్టు మనం బ్రతకాలంటే అంటే పక్కన వాళ్ళు అంటే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి రకరకాల అనుకుంటాం. సార్ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలంటే దానికి డబ్బు కూడా అవసరం. సో ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నా ముందు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. జీవితంలో ఆయనకు నచ్చినట్టు ఆయనే బ్రతుకుతున్నాడు. అంటే మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు సో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు ఏ విధంగా ప్రశ్నిస్తారు, మనం బ్రతకగలుగుతామా లేదా అన్న భయం అనేది మనకు ఉంటుంది. కానీ ఈయనకు అటువంటి భయాలు మాత్రం ఏ కోణాన్ని చూసినా కూడా నాకు ఆయన వీడియోస్లో కనిపించలేదు. సో ఈరోజు ప్రాక్టికల్గా అసలు ఏంటి లైఫ్ స్టైల్, అసలు ఈయన అంటే మనం ఇట్లా ఎట్లా బ్రతకగలం అనేది తెలుసుకోవడానికి నేను ముందుగా ఆయన లైఫ్ స్టైల్ గురించి ఈరోజు తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన లైఫ్ స్టైల్ని నాకు తెలిసి ఆల్రెడీ మీకు పరిచయం చేసే ఉంటాడు, బట్ నా ఇంటర్వ్యూలు కూడా కొంతవరకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆయనే కాంత్ లీసా గారు. నమస్తే అండి. నమస్తే నరేష్, ఎలా ఉన్నారు? సర్వకాల సర్వావస్థలు బాగుంటా. మొదటిసారిగా మీ బుక్స్ కొన్ని నేను చదివినప్పుడు కానీ మీ వీడియోస్ కూడా కొన్ని చూసినప్పుడు కానీ అంటే ఎంతోమందిని నేను ఇంటర్వ్యూ చేశాను, ఎంతోమందిని చూస్తూ ఉంటారు రోజు, కానీ దాంట్లో అందరికంటే భిన్నంగా కనిపించింది మీరు మాత్రమే నాకు. సో మిమ్మల్ని ఎలాగైనా ఇంటర్వ్యూ చేసి అసలు మీ జర్నీ ఏంటో ఇవాళ మీ ప్రయాణం గురించి తెలుసుకోవడానికి వచ్చాను. రజనీకాంత్ అని ఒక వ్యక్తి కాంత్ లీసాగా అసలు మారడానికి అసలు ఏంటి రీజన్? దోషి మైండ్ ఈజ్ ద రీజన్. అంటే మనం చిన్నప్పటి నుంచి బికాజ్ ఆఫ్ సొసైటీ కావచ్చు, నీకైనా నాకైనా ఎవరికైనా కండిషనింగ్ సేమ్ ఉంటుంది. అదే నిజమని మనం ట్రస్ట్ చేయడం మొదలు పెడతాం. ఆ నిజం అనుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. తద్వారా మన రియాలిటీకి మనం అనుభవిస్తున్న స్థితికి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడుతుంది. అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్పిరిచువాలిటీ వైపు వెళ్తారు, బట్ ఈ గ్యాప్ ఎప్పటికి పోదు. బికాస్ ఆ మైండ్, ఆ కండిషన్ మైండ్ అట్లే సజీవంగా ఉంటుంది. సో 2009లో ఆ మైండ్ని పొందబెట్టినది అన్నట్టు. ఇదంతే, ఏం లేదు ఇందులో లాజిక్. నిజానికి ముందుకెళ్ళి అంటే మీరు చెప్పిన దానికి జీవితంలో ప్రతిదానికి మన మీద కొన్ని ప్రభావాన్ని చూపించినటువంటి సంఘటనలు ఉంటాయి. అలా మీరు ప్రభావితం అవడానికి ఏదైనా సంఘటనలు ఉన్నాయా? సంఘటనలు ఏమీ లేవు, ఎందుకంటే సంఘటన అన్నది నీ మీద ఆధారపడుతుంది. సంఘటనలో ఏముండదు, విషయం నీవు నిర్ణయించేది. ఇప్పుడు ఈ క్షణం ఒక చిన్న ప్రాణి చచ్చిపోయింది అనుకో, నువ్వు చూసి చూడదంటే వెళ్ళిపోవచ్చు. ఒక యాక్టివిస్ట్ ధర్నా చేయొచ్చు, నా జీవితాన్ని కలిసివేసిన సంఘటన ఇది అనొచ్చు. ఒక పెద్ద లెక్చర్ ఇవ్వచ్చు, అది అక్కడ అట్లా పడుంటే ఎవరు పట్టనట్టు పోతున్నారు, మానవ జాతి ఎట్టుపోతుంది, చీకటి అలుముకుందని చెప్పొచ్చు, పోయిట రాయచ్చు, వాటెవర్. సంఘటనలో ఏమీ లేదు, నీవు నిర్ణయిస్తున్నావు ఏది ముఖ్యమైన సంఘటన నీ జీవితంలో. అట్లాగే ప్రపంచంలో జరుగుతున్న రకరకాల సంఘటనలు ఏది ముఖ్యం నువ్వు డిసైడ్ చేస్తున్నావు. ఘటనలు అనంతంగా ఉన్నాయి, బట్ సంఘటన ఎప్పుడైతే నీకు ఇంపాక్ట్ అయినప్పుడు. చిన్నతనం నుంచి మీరు చదువుకొని బాల్యం నుంచి నాకు తెలిసి మీరు ఎంతవరకు చదువుకున్నారనేది నాకు తెలియదు, అది రిలవెంట్ కూడా. సో చదువుకుంటేనే ఈ బుక్స్ రాయగలుగుతాం, ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం కొంతవరకు నాకు తెలిసిన. సో రాయడం కూడా కొంచెం చదివితేనే మనకు రాయగలుగుతాం. అవును. అంటే మీకు చిన్నతనంలో రానిది అంటే ఈ చేంజ్ ఓవర్ అనేది ఎప్పుడు వచ్చింది మీకు? అంటే చదవడం వలన లేదంటే పుస్తకం? అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా ఆడుకున్నాను. అంటే ఊరికి ఆడుకోవడం కాదు, డే ఇన్ డే అవుట్. నేను డిగ్రీ అయిపోయే వరకు ఆడుతూనే ఉన్నాను. నేను అన్ని ఆటల్లాగానే చూశాను అన్నింటినీ. అందుకని మా ఇంటి సమస్యలు నాకు సమస్యలు అనిపించలేదు. చివరికి మరణాలు కూడా నేను సమస్యగా చూడలే, ఆటలాగానే చూసిన. అది అనుకోకుండా అట్లా కుదిరింది నాకు. దాంతోపాటు నాకు జన్మతః ఫిజికల్గా చిన్న ప్రాబ్లం ఉంది, ఏమి లేదు, మెడికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిద్రపోయినప్పుడు నీ యొక్క రిబ్స్కి నీ అన్నవాహికకి మధ్యన ఒక బ్లడ్ వెసల్ ఏదో ఉంది. పడుకున్నప్పుడు ఈ అన్నవాహికకి రిబ్స్కి మధ్యన ఆ బ్లడ్ వెసల్ ఒత్తుకుపోతుంది, అట్లాంటిది ఏదో జరుగుతుంది. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగిపోయి పొద్దున్న నిద్రలేస్తానే ఒక గమ్మత్తైన పెయిన్ అనుభూతి చెందేవాడిని.
ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ప్రశాంతంగా కూర్చుంటే బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయ్యి పెయిన్ వెళ్ళిపోయి, దాంట్లో మరణ భయం ఏమీ లేదు. బట్ ఎవ్రీడే నాకు పెయిన్ వెల్కమ్ చెప్పేది. నేను 22 సంవత్సరాలు వచ్చే వరకు దాన్ని విట్నెస్ చేసిన ఎవ్రీడే. దానికి కారణం తెలుసా? అందరికి ఇట్లా ఉంటుంది అనుకునేవాడిని. అంతే కదా. ఇప్పుడు నా కాలు ఉన్నట్టు నీ కాలు ఉంది, ఆల్మోస్ట్ నా ముక్కున్నట్టు, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నప్పుడు ఎవ్వరికి తెలియదు అసలు, నేను చెప్పనే లేదు అసలు. సో 22 years నేను విట్నెస్ చేసిన. విట్నెస్ అంటే తెలుసు కదా, దాని పట్ల ఎలాంటి భావము లేదు. నొప్పిని నొప్పిగా చూడడం, అది పోయే వరకు ఊరికి అట్లా ఉండడం. పోకముందు ఎట్లుందనో నొప్పి ఉన్నప్పుడు అట్లే ఉన్నా, నొప్పి పోయిన తర్వాత అట్లే ఉన్నా. నా స్థితిలో ఏం మార్పు లేదు. ఎందుకు చెప్పాలనుకోలే అమ్మ వాళ్ళతో? ఇప్పుడు నాకు చేయిందని చెప్తావా? చెయ్యడం వేరు, మనకి ఏదైనా దెబ్బ తగిలిన అది అందరికి ఉందని, వచ్చినప్పుడు అది నాకు బాధ అనిపించాలి. అదే విట్నెస్ చేసే స్థితిలో చూడడమే ఉంటుంది. రెండోది నేను చెప్పిన కదా, మరణ భయము లేకపోతే నేను తట్టుకోలేనంత అట్లేమీ లేదు. అది ఇట్ ఇస్ జస్ట్ ఎ పెయిన్. అంత ఏజ్ లో మనకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు. అదే చెప్పిన కదా, నాకు అట్లా కుదిరింది. అట్లా అంటే జనరల్ గా ఇన్ జనరల్ అవును ఉంటుంది మన జీవిత లైఫ్ స్టైల్ లో. అంటే ఇట్లా గీసుకపోతే అల్లల్లాడి కొంచెం జరిగిన కూడా అమ్మతో చెప్పడము, నాన్నతో చెప్పడము, దోస్తులు చెప్పడము, ఇంకా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పుకోవడం, ఇన్ జనరల్ గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అట్లా జరిగిందని నరేష్, దానికి ఆన్సర్ లేదు. అంటే అనవసరంగా మనం ఆన్సర్స్ క్రియేట్ చేయడం ఎందుకు? నేను చెప్పలేదు, దానికి ఏకే కారణం ఉందే చెప్పినా అందరికి అటువంటి పెయిన్ ఉందేమో అనుకునేవాడిని. సిటీకి వచ్చిన తర్వాత కానీ తెలియలే, ఓహో ఇది నా ఒక్కడికే ఉంది, అందరికి లేదు. అంటే అది క్యాజువల్గా, ఇప్పుడు మనం భోజనం చేసినట్టు, స్నానం చేసినట్టు దాన్ని చూశాను అంతే. ఇప్పుడు నీకు మోషన్ ఫీలింగ్ వస్తుంది, నువ్వు అందరికీ ఏం చెప్పవు, జస్ట్ దాన్ని అడ్రస్ చేస్తావు అంతే. నేను సాక్షిగా ఉన్నాను ఆ పెయిన్కి, ఇదే సారాంశం. దానిలోకి వెళ్ళినా మనం దొరికించే సమాచారం ఏమీ లేదు నా దగ్గర కూడా. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, చిన్న దీంట్లో నా జీవితానికి సంబంధించిన ఒక మూల వస్తువు అక్కడ దొరికింది నాకు. అందులో ఏముంది, అన్నావు కదా మహాసంఘటన, నేను చెప్తున్నా ఇది మహాసంఘటన. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సాక్షి ఉండాలని, అది నాకు అకారణంగా అబ్బింది అది. సో మెడిటేషన్ ఆర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ టాలెంట్, అదొక స్థితి అంతే. ఇప్పుడు చిన్న గీసుకపోతేనే విలవిల్లాడిపోయి సానుభూతి కోరుకునే మనిషి మరణం వస్తే ఎట్లా అంగీకరిస్తుంది? జెన్యూన్ క్వశ్చన్, ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. యు ఆర్ గోయింగ్ టు డై, ఐఎమ్ గోయింగ్ టు డై, ఇది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చిన్నగా ఏదన్నా పోతేనే విలవిల్లాడిపోయే మనము, డిస్టర్బ్ అయ్యి మొహాలు మార్చుకుని అన్నమ్మ అనేసి మనం నిజంగా ఏది నీదనుకుంటుందో అదే పోతుంది అనుకో. సో అట్లాంటి స్థితిలో నీకు ఉపయోగపడే ఏకైక అండర్స్టాండింగ్, విట్నెసింగ్ ఒకటే. అందుకే నేను దాన్ని మహాసంఘటన. అది ఎలాంటి, అంటే ఇంగ్లీష్లో అన్పెర్టర్బ్డ్ మైండ్, అంటే ఎలాంటి చంచలము లేని మనస్సుతో నేను దాన్ని వీక్షించినట్టు. ఇది ఒక స్టేజ్. సిటీకి వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే నొప్పి ఉండదు అన్నారు. నొప్పి ఉండదా, నొప్పి పోతుందా అది చెప్పండి అంటే నొప్పి తెలియదు అన్నారు. నొప్పితో నాకే ప్రాబ్లం లేదు, ఐ కెన్ విట్నెస్. అంటే శరీరం భరించే ఏ నొప్పినైనా, సహజంగా జరిగే ఎన్నిటినైనా హాయిగా చూడగలను. అందులో జననం మరణం కూడా ఉంది. అందుకని నేను డాక్టర్కి అర్థం కాలేదు నేనేం చెప్పాను. ఆ తర్వాత నేను కొన్ని అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకొని యోగా వైపు వచ్చి రకరకాలుగా చేయడము, వచ్చిన ప్రయోగం చేశాను. ఇది ఎక్కువసేపు సాగదీయొద్దు, 2 minutesలో ముగిద్దాం, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. నేను పరుకునే పరుపు కింద ఒక రాయి పెట్టిన మొట్టమొదటిసారి. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది లాజిక్, రిబ్స్కి ఏదో ఉతకపోతుంది, మధ్యాహ్నం బ్లడ్ వెసల్, అంటే ఏదన్నా రాయి పెడితే ఓపెన్ అవుతుంది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ పెయిన్ లేదు, ఈపు నొప్పి పట్టింది రాయి వల్ల. నాకు అర్థమైంది ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఆ తర్వాత నేను రకరకాల సూర్య నమస్కారాల నుంచి, తర్వాత పతంజలి యోగ సూత్రాలు, తర్వాత సో మెనీ ఎక్స్పెరిమెంట్స్, ఒక భంగిమలో ఎక్కువసేపు ఉండడం, స్థిరంగా అట్లా కూర్చోవడం చూసేవాడిని అసలు. తర్వాత నాకు ఈ చిన్న ప్రయోగం, నిద్రలో ఎక్కువసేపు కదలకుండా ఉంటేనే అది వస్తుంది కదా, ఒకసారి కదలకుండా ఎక్కువసేపు ఉన్నా వచ్చింది అది తక్కువ స్థాయిలో. ఇది చాలా సూపర్ఫిషియల్. బట్ ఇక్కడ విషయం నొప్పి కాదు, దాని పట్ల మన వైఖరి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన నొప్పి కాదు, దానివల్ల నాకు వచ్చే నష్టము కాదు. ఏదైనా జరిగినప్పుడు చూడగలిగే ఒక స్థితి ఉంది, సంప్రజ్ఞ స్థితి. అది నాకు జన్మతః అట్లా కుదిరింది.
సో సమ్ టైమ్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అన్నట్టు. ఆ తర్వాత నేను రకరకాల యోగ పద్ధతులు, తర్వాత తైచి, ఆ తర్వాత ఒకనొక మెడిటేషన్ మెథడ్లో ఐ హ్యావ్ సీన్ ద పెయిన్. ఆ తర్వాత నేనే చిన్న ఎప్పుడు చేయని ఒక వింత ఎక్సర్సైజ్ చేసిన ఇట్లా చేయి విదిలిస్తే పోయింది. ఇప్పుడు ఎవరు లేదు. సో ఈ చేంజ్ అన్నది ఎప్పుడు అంటే మీకు చదువుకున్న క్రమంలోనా లేదంటే జాబ్ చేస్తున్న క్రమంలో వచ్చిందా? జాబ్ మీద విరక్తి? ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. చెప్పినా కదా, సమస్యలు పట్టని మైండ్ నాది. ఏది ఉంటే అది అనుభవిస్తున్నా చిన్నప్పటి నుంచి, జన్మతః నొప్పితో సహా. సో అందుకని సిటీకి వచ్చే వరకు అసలు నాకు ఏమీ తెలియదు, పుస్తకాలు తెలీదు, ఏ ఫిలాసఫర్ తెలియదు, స్కూల్ పుస్తకాల్లో ఉన్న ఫోటోలు ఆ ఇన్ఫర్మేషన్ తప్ప నాకేమీ తెలియదు. అసలు నాకు ఆ జిజ్ఞాస కలగనే లేదు తెలుసుకోవాలని. బికాజ్ ఐఎమ్ సో హ్యాపీ ప్లేయింగ్. ఎప్పుడైతే ఈ ఆట ఉందో, ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఆడే ప్రతి ఆటను క్వశ్చన్ చేసింది సమాజం. నేను పతంగ ఎగిరేస్తున్నవి అంటున్నారు. అరే ఎందుకు ఎగిరేయొద్దంటే బుద్ధి లేదా, జాబులు చూసుకునేది లేదా, ఎంతకాలం ఏమని కష్టపడితే ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవ్రీ మినిట్ నాకు అర్థమైంది, ఓహో సమాజానికి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నువ్వు స్కూల్ పిల్లవాడు అయితే ఆట ఆపి చదువుకోపు అంటారు. నేను కాలేజ్ పిల్లాడిని అయిపోతే బయట తిరగక ఇంట్లో కూర్చో అంటారు. అమ్మాయి అయితే చక్కగా కూర్చో, కాలు మీద కాలేజ్ ఇట్లా కూర్చో అంటారు. నీకు చదువు అయిపోతే ఉద్యోగం చూసుకో అంటారు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకో అంటారు సమాజం. నిరంతరం నువ్వు ఏ ఏజ్లో ఉన్నావో ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ నీ మీద పోస్ట్ చేస్తుంది. ఇది నాకు అర్థం కాదు, ఒక టైం పట్టింది. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళు ఏం నాకు శత్రువులు కాదు. వాళ్ళందరూ అనుకుంటున్నారు అట్లా, ఒక వయసు రాగానే ఇది చేయాలి, ఒక వయసు రాగానే జాబ్ చేయాలి, ఒక వయసు రాగానే పెళ్లి చేయాలి, ఒక వయసు రాగానే పిల్లలు కనాలి, ఒక వయసు రాగానే చచ్చిపోవాలి. ఇంతకు మించి వీళ్ళకి ఏం తెలియదు. నాకేమో వేరే తెలుస్తుంది. నాకు ఆటలో ఒక ఆనందరసం దొరుకుతుంది. అందరూ ఏమంటున్నారు, ఇట్లా ఎంతకాలం వాడుకుంటావు, జీవితకాలం వాడుకుంటే మరి భూమెవరు పెడతారు? అమ్మ పెడుతుంది. అట్టెట్లా పెడుతుంది? అరే అమ్మాయినప్పుడు ఎందుకు పెట్టదు? నా ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటోళ్ళు కాదు. అట్లా కాదు, ఎవరికి వాళ్ళు విడిపోవాల్సింది. మరి విడిపోయినప్పుడు అసలు కనడం ఎందుకు? నేను ఇట్లా చిన్న ఉయ్యాలు ఉండేది నా దగ్గర. అప్పట్లో 60 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. దాంట్లో ఊగుతూ ప్రశ్నిస్తూ ఉండేవాడిని. దాంతో పీకులాడి అందరూ వెళ్ళిపోయేటోళ్ళు. ప్రశ్నలకు జవాబులు ఉండేవి కాదు. ఇప్పుడు మీరంతా విడిపోతారా? నా క్వశ్చన్ ఇది. మరి ఎందుకు కలిసి ఉన్నారు? ఇప్పుడే విడిపోండి. ఇదేదో చిన్నప్పుడే అలవాటు చేయండి. హఠాత్తుగా నువ్వు కుటుంబం అంతా తల్లిదండ్రులు వేరైపోయి ఇప్పటి నుంచి నీ సావు నువ్వే అంటే ఎట్లయితుంది? నాకు చాలా సందేహాలు వచ్చింది, ఏడుపు కూడా వచ్చింది. ఇదేమి సినిమాల్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి చెప్పేంత గొప్ప సన్నివేశాలు కావు. నేను ఇంపాక్ట్ అయినా ప్రశ్నలతో, అంతే. నేను ఏం అనుకోలేదు. ఆట అట్లే ఆడుకున్నా, పతంగ ఎగిరేసిన, ఆడగాకుండా ఇంకో చోట ఎగిరేసుకుని వచ్చింది తప్ప ఆట మానుకోలే. కానీ నా మైండ్లో క్వశ్చన్స్ పుట్టినాయి. అక్కడి నుంచి నా మొట్టమొదటి ఎంక్వైరీ, అసలు సమాజం ఏదో చెప్తుంది మనకు. మా అమ్మ ఏదో చెప్తుంది, మా పక్కింటి అంకులు ఏదో చెప్తున్నాడు, పని చేయి అంటున్నారు. పతంగి తయారు చేస్తున్నది నేనే, ఎగిరేస్తున్నది నేనే. ఇది ఎందుకు పని కాదు, ఇది ఎందుకు పని అయితే లేదు. తర్వాత కొంతకాలం టక్కున ఆన్సర్ దొరికింది. ఓహో, ఈ విధవలకి పైసలు వచ్చే పని, మిగతాది ఏది పని కిందికి రాదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, నన్ను ఆడుకోవద్దనట్లే, పైసలు వస్తాయా దానివల్ల, అందుకే పైసలు వచ్చే పని చేయని చెప్తున్నారు పాపం. వెరీ గుడ్. ఇప్పుడు నా కాన్వర్సేషన్ స్టైల్ కొంత మారింది. మీరంతా కరెక్టే చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది. నేను ఆలోచించో నిర్ణయం తీసుకుంటాను. కొంతకాలం వదిలేసేట్లు. సాయంత్రం పూట నా చర్చలు ఆటల్లో నడుస్తుండే. అందరికీ క్యూరియాసిటీ ఉంటుండే. కొంచెం నేను ఏదో పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే, అంటే ఎవరిని హర్ట్ చేసేవాడిని కాదు, బట్ చిన్న టీజింగ్ నడుస్తుండే అనమాట. ఫైనల్గా నా ఫస్ట్ రియలైజేషన్ ఏంటంటే, అది ఓన్లీ ఫస్ట్ వరకే. ఒకరోజు డిక్లరేషన్, మీరు అందరు చెప్పింది కరెక్టు, నేను ఆడుకుంటుంటే మీకు కోపం రాలే, దానివల్ల డబ్బులు రావట్లేదని మీకు అనిపించి డబ్బులు రాని పని జీవితకాలం చేస్తే నేను సంకనాకపోతాను, ఆ కన్సర్న్తో మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఏదో ఒక పని చేయవలసిందే. కానీ ఇప్పుడే తెలిసింది, ఏదేమైనా సరే మీరు చేసే పని మాత్రం నేను చేయను. ఇది నా ఫస్ట్ రియలైజేషన్. అంటే ఎలాగైనా బతుకొచ్చు, కానీ మీలా బతుకను నేను. మీరు ఎవరు నా ఇన్స్పిరేషన్ కాదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ డిక్లరేషన్. అంటే ఏం చేయాలనో తెలియదు, కానీ ఇది మాత్రం చేయను అని స్పష్టంగా తెలిసింది ఒక పీరియడ్లో. కానీ అది ఫెయిరీ టైల్ లాగా ఉంది కదా. సిటీకి వచ్చినాక నరకంలో పడ్డట్టున్నది. తర్వాత మొట్టమొదటిసారి పోలికలు, వ్యత్యాసాలు, ఒక గింజుకున్న పీరియడ్ అది. అంటే నా గుర్తు, నేను అక్కడక్కడ బొమ్మలు వేసి చాలా కష్టపడి డబ్బు సంపాదించి రాసుకునేవాడిని.
ఒక 5,000 చేద్దాం, దీన్ని 5,000 10,000 చేద్దాం. అప్పుడప్పుడు మా అమ్మకు ఉత్తరం కూడా రాస్తుంటే రన్నింగ్ రేస్ ఎక్కువైపోయింది. నాకు ఓవరాల్గా అర్థమైందంటే సరే ఇవన్నీ చేసినప్పటికీ అంతులేని వ్యత్యాసాలు కనబడడం మొదలైంది. నేను దీనికి వచ్చిన అనాలజీ చెప్తా, ఆ అనాలజీ బట్టి నీకేమర్థమైంది చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్దాం. అంటే మొనోలాగొద్దు. ఇప్పుడు ప్రపంచంలో ఎవడు కానంత డిస్టర్బ్ నేను ఎందుకైనా జస్ట్ ప్రపంచానికి వచ్చి సిటీకి వచ్చి ట్రెమెండస్లీ డిస్టర్బ్ అయింది నేను అంతర్గతంగా. అందరితో పాడుతున్న సినిమాకి వెళ్తున్న ఎవ్రీథింగ్, బట్ అంతర్గతంగా ఒక డిస్కషన్ నడుస్తుంది విదిన్. క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ చెప్తున్నారు, బట్ నాకు అర్థం కావట్లేదు. సరే ఆలోచన సిటీకి వచ్చారు మీరు. సో అంటే మీరు బ్రతకాలంటే పైసలు కావాలి అంత అది ఎవరైనా చేస్తారు. నాకు వచ్చిన ప్రశ్నలు ఎగ్జిస్టెన్షియల్. అంటే ఇట్లనే బతికేదైతే బతికేండి చేద్దాం అనుకోండి. నేను ఒక సూసైడ్ నోట్ కూడా రాసుకున్నా. చనిపోవాలని లేదు కానీ ఎందుకు బతకాలని తెలుస్తలేదు. ఇది నా సూసైడ్ నోట్. చచ్చిపోవాలని ఏం లేదు కానీ బతకడానికి రీజన్ కనిపిస్తలేదు. సో చిన్న అనాలిజ్ చెప్తా అక్కడి నుంచి. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మనం డిస్కస్ చేస్తుంది. ఎక్కువసేపు అబ్స్ట్రాక్ట్ అనుకో ఏం అర్థం కాదు. మన సత్యమే చెప్పినా అర్థం కాదు. ఒక బాగా చెత్త ఉన్న ఏరియాలో నువ్వు ఒక చెత్త వేసినా కనబడదు. అది ఒక మంచి క్లీన్గా ఉన్న గర్భగుడి లోపల చిన్న పేపర్ వేసినా కనిపిస్తుంది కదా. అట్లయింది నా మైండ్. అంటే అన్ని సంవత్సరాలు ఏ మరకలు అంటుకోకుండా ఉంది కదా. సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రతిదీ స్టెయిన్ అయింది, ప్రతిదీ ఒక మరకం మారిపోయింది, ప్రతిదీ క్వశ్చన్ అయింది, ప్రతిదీ ఎంక్వైరీ అయింది, ప్రతిదీ డైలమ్ అయింది. నా ఓవరాల్గా అల్టిమేట్ క్వశ్చన్ ఒకటే, భయంకరమైన ఆలోచన, మామూలు ఆలోచన కాదు. ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ దిస్ ఎంక్వైరీ. అసలు ఏంది లైఫ్? అసలు నువ్వు బిలీవ్ చేయవు నరేష్. అప్పుడప్పుడు నేను సంతోష్ నగర్ బస్ స్టాప్లో కూర్చొని అట్లా వచ్చి బండ్లు ఇట్లా వీళ్ళంతా ఎట్టుపోతున్నారు. అసలు ఎందుకు ఇంత పరిగెత్తడం? ఎందుకు? నాకు ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. అందరు పరిగెడుతున్నారు, మరి పని చేయాలి కదా, పని చేయకపోతే ఎట్లా అంటున్నారు. అరే రామ ఎట్లో అట్లా ఎందుకు అనుకోవట్లేదు. నాకు తర్వాత కొందరు మంచి మిత్రుల సహాయంతో నేను బుక్స్కి ఎక్స్పోజ్ అయిన అప్పుడు మొట్టమొదటిసారి ఐ కేమ్ అక్రాస్ ఓషో, కృష్ణమూర్తి, లేకపోతే రాబినేష్ శర్మ కావచ్చు, లేకపోతే జీన్ పాల్ సార్త్రే బీయింగ్ నథింగ్నెస్ కావచ్చు, లేకపోతే హరికి మురకామి కావచ్చు, కాఫ్కా కావచ్చు, బ్యూటిఫుల్ జెన్ మాస్టర్స్ కావచ్చు, బోకుజు, ఇట్లాంటి వాళ్ళు మొట్టమొదటిసారి చదివినని. నాకు ఓవరాల్గా ఏమర్థమైంది, నా ప్రశ్నకి ఇందులో జవాబులు లేవు కానీ వీళ్ళు జవాబులు ఇస్తున్నారు. ఇందులో జవాబులు ఉన్నాయి కానీ నాకు మ్యాచ్ అయితే లేదు. ఎట్లంటే బట్టల షాప్లో నా సైజుకి ఆ డ్రైయర్ లేదు, అట్లా అన్నీ ఉన్నాయి, నాకు సైజు సరిపోయింది దొరకలేదు. సో ఒక చిన్న ఈజ్ వచ్చింది. అన్ని పనులు చేస్తున్నా, పోర్ట్రేట్స్ చేస్తున్నా, రోడ్డు మీద పడుకుంటున్నా, భయం పోయింది కానీ ప్రశ్నలు పోలే. ఎట్లా అట్లా బతకొచ్చు పర్వాలేదు కానీ ఆ లోపల ఉన్న సంశయాలు అలజడి పోలే. నాకు ఓవరాల్గా అట్లా నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటూ ఒక టైంలో పుస్తకాలను వదిలేసి, సోకాళ్ళు గురువుల్ని, ధ్యాన పద్ధతుల్ని అన్నింటినీ వదిలేసి నా ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గర వచ్చి ఆగింది. అసలు వన్ వర్డ్ నాకేం కావాలి? నాకు అనిపించింది హాయిగా ఉండాలి. ఇక్కడ ఆగింది నా మైండ్. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న హాయిగా ఉంది నాకు. ఇంటర్వ్యూ సెకండరీ. నేను హాయిగా ఉండనప్పుడు ఇంకా మిగతా బకవాస్ బాడమే చాలు. ఇప్పుడు అక్కడి నుంచి ఊరికి 5-6 ప్రశ్నలు వేసి ముగిస్తున్నా టాపిక్. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం. మరి అదంతా చేస్తే హాయి వస్తుందా? ఇప్పుడు కోట డబ్బు ఉంటే హాయి ఉంటుందా? పోనీ అవన్నీ ఉన్నవాడు హాయిగా ఉన్నాడా? మొట్టమొదటిసారి నేను అందరి జీవితాన్ని దగ్గర నుంచి చూసిన ఒక విట్నెస్గా ఎవ్వడూ హ్యాపీగా అనిపించింది నాకు అనిపించింది ఈ ప్రపంచం ద్వారా వచ్చే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఇవి ఇర్రెలెవెంట్ లైఫ్కి. ప్రకృతి మనకిచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయి. ప్రశాంతత, హాయి, కంఫర్ట్, ఆ తర్వాత నిద్ర, ఇవి ఇంపార్టెంట్ లైఫ్కి. ప్రపంచం మనకి ఏం చెప్పింది? ఇవి ఉంటేనే జీవితం అని చెప్పింది. కానీ మనకు తెలుస్తలేదు ఇవి ఉంటేనే జీవితం. పైసలు లేకుండా బతకొచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకుండా బతకొచ్చు, మీడియా లేకుండా బతకొచ్చు, సినిమాలు లేకుండా బతకొచ్చు, రోడ్లు లేకపోయినా బతకొచ్చు, మరుగుదొడ్లు లేకపోయినా బతకొచ్చు, ఎవ్రీథింగ్ లేకపోయినా బతకొచ్చు. తినకపోతే చచ్చిపోతావు, గాలి లేకపోతే చచ్చిపోతావు, నిద్ర లేకపోతే చచ్చిపోతావు. ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో ఇది ఆల్రెడీ ఉంది నాలో. సో నిజంగా హాయినిచ్చేది ఇది కాదు, ఇదే. ఫస్ట్ టైం షిఫ్ట్ అయింది ఫోకస్. అంతే. నేను ఏమి ఎర్న్ చేయలే. ఈ అవగాహన వెళ్ళినప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు. ప్రాంగ్ చెప్పండి, సెకండ్ హ్యాండ్ బట్టలు ఉన్నాయి మీద. కానీ నిత్య నూతనమైన మనసు ఏర్పడింది. ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ లైఫ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్.
నువ్వు బిలీవ్ చేస్తావు లేదో మా మహేందర్ గుర్తుంటుంది ఈ విషయం. మా సంతోష్ నగర్ ఒకవేళ వింటే కరెక్ట్ అనుకుంటాడు. మహేందర్ ఒక పరుపు కొనుక్కుందాం పోయి, ఎందుకంటే ఐ వాంట్ టు స్లీప్ నా. ఎక్కడో మాల్దీవ్స్కి వెళ్ళి నేను రెస్ట్ తీసుకోక్కర్లే. అత్యంత అమూల్యమైన సంపద నాకు జన్మతః ఉంది. నవ్ ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్. 6 months పడుకున్నాను. అసలు కంప్లీట్గా వదిలేసిన ప్రపంచాన్ని. నాకు తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవడేం చేస్తున్నాడు, కులాలు మతాలు. నిద్రలో ఏమేమి వదిలేసినో మెలకువలో ఇవన్నీ వదిలేసినంతే. 100% నిద్రపోయినా. పరిపూర్ణ ప్రశాంతత ఎక్స్పీరియన్స్ చేసిన. ఏమీ లేవు నా దగ్గర అసలు. అంటే తినడానికి తిండి కూడా లేదు. సాయంత్రం పోయి పోర్ట్రేట్ వేసుకొని కొంత డబ్బు ఏం చేసుకుని వచ్చి ఐ యూస్ టు స్లీప్. నిద్రపోవాలని లేదు, పడుకోవడం వేరు, నిద్రపోవడం హాయిగా పడుకోవడం. నా ఫ్రెండ్స్ ఏం పడుకుంటారు అట్లా. నేను అట్లా అనుకునేవాడిని. పడుకుంటే టైం వేస్ట్ అవుతుంది, పోవాలి, పరిగెత్తాలి, ఏదో పీకాలి. నో, అందులో ఏమీ లేదని నాకు స్పష్టంగా తెలిసింది. అలాగే నేను వాటిని అసహించుకోవట్లేను. అవి అవసరాలు మాత్రమే, అవి నా అస్తిత్వం కాదు. ఫోన్ జస్ట్ నాకు అవసరం. ఫోన్కి నా ఆనందానికి ఏం సంబంధం? ఫోన్ పోయిందనుకో భోజనం తినడం ఎందుకు మానేస్తా? ఇప్పుడు మా ఇంట్లో నా డబ్బు ఎవరు దొంగతనం చేశారు, నేను ఆడుకోవడం ఎందుకు మానేస్తా? నా మూలతత్వాన్ని ఈ పనికిరాని ప్రపంచక విషయాలు లింకు పెట్టకూడదని తినడానికి అన్నేళ్ళు పట్టింది. సో వేవేల ప్రశ్నలకి సింగిల్ లైన్ ఆన్సర్ వచ్చేసింది. జీవితానికి ఏ పర్పస్ లేదు ప్రకృతిలో. జీవితానికి అనంతమైన పర్పస్లు ఉన్నాయి ప్రపంచంలో. ఇంటర్వ్యూ అనుకుంటే పర్పస్ఫుల్ ఇంటర్వ్యూ అవుతుంది, లేదా పర్పస్లెస్ ఇంటర్వ్యూ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది పర్పస్లెస్ ఇంటర్వ్యూ. అందుకే హోల్హార్టెడ్గా చెప్తున్నా. దీనికి నెక్స్ట్ రన్నింగ్ ఉండాలి, ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటే దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ పర్పస్. అట్లాంటి దానికి ప్రపంచంలో కొంత వాల్యూ ఉంది. దాని పట్ల నాకు ఏ వాల్యూ లేదు. బుక్స్ చదవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు చదవాలనిపించింది? అదే కొందరు ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేసారు. నువ్వు అడిగే ప్రశ్నలు బాగున్నాయి కానీ నేను చెప్పే ఏ జవాబులు నీకు ఎక్కుతలేవు. నేను అడిగేవాడిని ప్రశ్నలు. ఇప్పుడు ఎంత బట్ట కావాలో తెలుసు, నాకు ఎంత తినాలో తెలుసు. ఒక ప్రశ్నకు జవాబు ఎవరికి తెలియదు మానవ జాతికి. ఏం ప్రశ్న అని అడుగుతుంటే ఏంది ఆ ప్రశ్న అంటే ఎంత డబ్బు కావాలో ఎవరికి తెలుస్తలేదు. అందుకే అశాంతి ఉంది. ఏది ఎంత కావాలో తెలియకపోతే అశాంతి, ఏది ఎంత కావాలో తెలిస్తే శాంతి. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నా, నాకు ఏది కావాలి, ఎంత కావాలి, అన్నిట్లోనూ జవాబు దొరికింది. 2-3 విషయాలు జవాబులు దొరుకుతలేవు. ఎవడన్నా చెప్తాడేమో. వీటికి దొరికింది 100%. ఎంత డబ్బు కావాలి చెప్పండి. అంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బు ఉంటే చాలు, సరిపోయినంత, ఆ రోజుకి అవసరమైనంత చాలు, అంతకుమించి అక్కర్లేదు. అది ఎంత? ఇప్పుడు నేను బతికే దాన్ని బట్టి ఒక 600 రోజుకి. సో ఇప్పుడు నా నెక్స్ట్ జర్నీ అంతా ప్రయోగంలో సాగింది. ఈ విధంగా నాకు తక్కువ ఫండమెంటల్స్లో నెలకు బతికితే, నెలంతా డబ్బు కోసం కష్టపడకుండా, ఎగ్జాంపుల్ 9,000 కావాలి, ఈ 9,000 అతి తక్కువ సమయంలో ఎట్లా ఎర్న్ చేయాలన్న చోట నా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను అదే ప్రయోగం చేస్తున్నా. ఐఎమ్ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. అంటే ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచంతో ఎక్కువ సంబంధం కలిగలేను. ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవ్రీడే 8 hours అట్లా 1 month ఉండి కొంత మనీ ఎర్న్ చేస్తాడు అనుకో, నేను 5 నిమిషాలు ఉండి ఆ మనీ ఎట్లా ఎర్న్ చేయాలో తెలుసుకున్నాను. అంటే స్పూన్ తీసుకొని 1000 సార్లు ముంచుకొని నువ్వు బకెట్ నింపుకునే బదులు నేను ఒక బకెట్ తీసుకొని ఎట్లా నింపుకోవాలో తెలుసుకున్న నిమిషంలో నా అనంతమైన వర్క్ చేసిన దాని మీద. ఇప్పుడు చెప్తే ఒక పుస్తకమే రాయొచ్చు, దాంట్లో ప్యూర్ ఎకనామిక్స్ ఉంది. కొన్ని మాతో షేర్ చేసుకుంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నేను రోడ్డు మీద బొమ్మ వేసేవాడిని. ఒకరోజు హఠాత్తుగా క్వశ్చన్ వచ్చింది నాకు. నేను బొమ్మ ఎంత బాగా వేసినా 50 రూపాయలు ఇస్తున్నారు, ఇది టాలెంటే. చిరంజీవి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, ఎందుకు? నాకు ఆన్సర్ దొరకలేదు. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఇవ్వాలి 1 కోటి రూపాయలు? చిరంజీవి ఆయన ఒక మెగాస్టార్, ఒక సినిమా హీరో. నేను అంటున్నది పనికి, అంటే ఆ వర్క్కి కోటి ఎందుకు? ఇప్పుడు అదే వర్క్ చిరంజీవి మొదటి సినిమా చేసినప్పుడు 1 కోటి రూపాయలు రాలేదు, కానీ 1 కోటి రూపాయలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? ఒప్పుకుంటుందా? ఇదంతా తెలిసిందే. నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి ఆ 1 month పనిచేసినందుకు ఎవ్రీడే శాలరీ 50,000 ఇవ్వచ్చు కదా.
అంటే 1 కోటి లేదా 10 కోట్లు ఇచ్చేంత ఏముంది అక్కడ? ఆయన పేరు, ప్రఖ్యాతలు, ఆయన బ్రాండ్, ఇవన్నీ మ్యాచ్ అయితే ఓకే. అయితే నేను ఇంకొక చిన్న జవాబు ఫిగర్ అవుట్ చేసిన. అక్కడి నుంచి నేను నా పంతా మార్చుకున్నాను. ఇట్లనే ఈ ప్రశ్నని ఇప్పుడు మీరు చెప్పిన అందరూ చెప్తారు, నాకు తెలుసు. అది ఇంకేదన్నా మోర్ సైంటిఫిక్ అంటే అందులో కాస్త ఎకనామిక్స్ ఉన్నది ఏదన్నా ఉందా అని నేను రకరకాల వ్యక్తులను అడిగితే ఒక జవాబు దొరికింది. ఇప్పటికి రిలవెంట్ అనిపిస్తుంది నాకు. నేను నీకు చెప్తా, నువ్వు కూడా చెక్ చేసుకో. ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని చూసి ఎంతమంది ఆ క్షణంలో ఇన్స్పైర్ అవుతారో అంతమంది నీకు 5 రూపాయలు ఇస్తారు అనుకో. ఎగ్జాంపుల్ ఇక్కడ చిరంజీవి పక్కన పెడదాం, సూపర్ స్టార్ పక్కన పెట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్క్. ఇప్పుడు నువ్వు ఒక పని చేసినావు, నువ్వు పని చేస్తే డ్యాన్స్ చేసినావు, ఇద్దరే చూశారు రోడ్డు మీద. ఆ ఇద్దరు ఆ డ్యాన్స్కి 5 రూపాయలు ఇచ్చేళ్ళారు, నీ రెమ్యునరేషన్ 10 రూపాయలు అయింది. అట్లా కాకుండా నువ్వు కనుక డ్యాన్స్ చేస్తే 1000 మంది చూస్తారనుకో, ఒక్కొక్కరు 5 రూపాయలు ఇస్తే అట్లా నీకు 5000 రూపాయలు వస్తాయి. అట్లా చిరంజీవి డ్యాన్స్ చేస్తే అదే సెకండ్లో 5 కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి తనకి. అట్లా లెజిటిమసీ. మెగాస్టార్ కాబట్టి 5 కోట్లు ఇవ్వడం నేను సమర్థిస్తలేను. తను చేస్తున్న పనిని ఏకకాలంలో 5 కోట్ల మంది ఎంజాయ్ చేసి ఒక క్యాలిబర్ కలిగి ఉన్నవాడు. అట్లా ఎవరు చేసినా 5 కోట్లు ఇవ్వాలంట నేను. ఇది నేను అర్థం చేసుకుని ఇప్పుడు మెగాస్టార్కి డబ్బులు ఇస్తారు అన్న తర్వాత నేను ఎట్లా పనిచేస్తా? ఇక్కడ విషయం మెగాస్టార్ కాదు, ఆ సెకండ్లో ఎంతమందిని నువ్వు అడ్రస్ చేయగలుగుతున్నావు, ఎంతమందిని థ్రిల్ చేస్తుంది, ఎంతమందిని ఆలోచింపజేస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద మనీ. ఇప్పుడు నాకు డబ్బు ఎందుకు వస్తుంది అంటే నేను రోడ్డు మీద పోర్ట్రేట్ వేస్తున్నా, 6 మంది చూస్తున్నారు, 6 కూడా 5 రూపాయలు ఇస్తే 30 రూపాయలు పోర్ట్రేట్కి. పోర్ట్రేట్ బంద్ చేసి నేను అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అంటున్నారు ఉన్న ఉపాధి కోల్పోతుంది. ఇది ఉపాధికి సంబంధించిన విషయం కాదు, అసలు నా జీవితానికి ఒక అర్థం పరమార్థం లేదు. ఐఎమ్ హియర్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ డై. అవసరమైతే అడుగు తింటా, విషయం అది కాదు. నాకేదో అర్థమైంది, నేను టెస్ట్ చేసి చూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు శాండ్ ఆర్ట్ అని ఒక మీడియాను పట్టుకున్నప్పుడు నేను ఒకసారి పర్ఫామ్ చేస్తే మినిమం 1000 మంది చూశారు. నువ్వు ఆశ్చర్యపోతావు, నేను అడగకుండా నాకు 40,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ 4 lakhs తీసుకున్నా ఓన్లీ శాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ 6 నిమిషాలకి. నేను చాలాసార్లు జోక్స్ వేస్తాను, బ్రహ్మానందం కాల్ షీట్ కంటే నాకు చాలా కాస్ట్లీ కాల్ షీట్. ఎందుకంటే ఆయన ఒక 1 day ఉంటే ఎగ్జాంపుల్ 10 lakhs ఇస్తారనుకో, 6 minutesకి నేను ఐ ఛార్జ్ 1 lakh rupees. ఒకవేళ నేను ఎవ్రీ 6 minutes పర్ఫామ్ చేస్తూ పోతే ఈ 1 yearలో నేను ఏరియా అంతా కొనేస్తా. అంత డబ్బు ఉంది నేను చేసే పనిలో. బట్ నాకు ఇష్టం లేదు, డబ్బు నాకు అవసరమే, డబ్బు పట్ల ఏ వ్యామోహం లేదు. నేను డబ్బును చూసి ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం మానే సంవత్సరాలు అయిపోయింది. మనిషి క్వాలిటీ చూసి రెస్పెక్ట్ ఇస్తే అతను డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్ ఇస్ నాట్ ద పాయింట్. ఇప్పుడు నేను చేసే అన్ని పనుల్లో ఈ సూత్రం వర్తిస్తాను. సో దీనికి ముందు మీ పేరెంట్స్ హైదరాబాద్కి వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంటి మిమ్మల్ని? అదృష్టం ఏంటంటే అంత ఐడియా లేదు వాళ్ళకి. రెండోది, నేను ఎప్పుడు హ్యాపీ కనబడేవాడిని. నా సహజ స్థితిలోనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఏమున్నా లేకున్నా ఆడుకోవడం నాకు అలవాటు అయిపోయింది భయపడుతూ. అందుకని నన్ను చూస్తే ఎవరికి ప్రశ్న అడగబోయేది కాదు, నాతో పాటు ఆడుకునేవాడు అంతే. ఈనాటికి అదే జరుగుతుంది. ఏదో ఇట్లా మనం కావాలని అడుక్కోవాల్సింది, బట్ నా చుట్టూ ఏ ప్రశ్న ఉంది, ఒక ఆటపాట ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక నాన్ సీరియస్ అప్రోచ్ నాది లైఫ్లో. అది ఫస్ట్ నుంచి ఉన్నదే. నాకు ప్రాబ్లం వచ్చింది నా క్వశ్చన్స్ తోటి. ఆ క్వశ్చన్స్కి జవాబు దొరకడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే అద్దె జవాబులు, ఉద్దె జవాబులు చాలా ఉన్నాయి. నా జవాబు కావాలి, నాకు ఫిట్ అయ్యే జవాబు కావాలి. అది నాకు ప్రాక్టికాలిటీలో తెలియాలి. ఊరికి ఫిలసాఫికల్గా అర్థం చేసుకుని కూర్చొని ఫిలాసఫర్ అయ్యే ఉద్దేశాలు నాకు లేవు. సో ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్. దాంతోపాటు అందులో ప్రాక్టికాలిటీకి స్కోప్ ఉండాలి, ఆ డోర్ ఉండాలి. ఉత్త జవాబులు ఎందుకు? చాలామంది భగవద్గీత బట్టి పట్టు 701 శ్లోకాలు, దాని సారాన్ని వాడు అనుభవించకపోతే వాట్ ఈస్ ద పాయింట్? అట్లా ఊరికి ఏదో గొప్పలు చెప్పుకోవడానికి మన జీవితం కాదున్నది. మన అనుభవానికి అందాలని మనం అనుభవిస్తూ మన అనుభవ సారాన్ని మాటల్లో చెప్పాలి తప్ప ఏది పడితే చెప్పడానికి వీల్లేదు. జనాలు వింటున్నారు ఏదో ఒకటి చెప్దాం బాగుంటుంది జుమ్లా, అట్లా కాదు. నువ్వు ఎంత గొప్పగా చెప్పినా, ఎంత కన్నింగ్గా చెప్పినా ప్రపంచంలోని ప్రజలందరూ ఏమి ఇన్స్పైర్ కాదు నీ మాటలకి. మా అంటే తెలుగు రాష్ట్రాల్లో 2% 3% మహా, అదే వివత్సమైన వైరల్ అయినట్టు అంతమంది చూస్తే అది కూడా వద్దు. మీలాగా ఇప్పుడు
మీలాగానే ఆలోచించి మీలాగా ప్రాక్టికల్గా భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా అట్లా ఆలోచిస్తే సర్వైవ్ అవ్వగలుగుతుంది. 100% సర్వైవ్ అనేది ఎగ్జిస్టెన్షియల్ లా. అది లగ్జరీ అనేది ప్రాబ్లం, సర్వైవ్ ప్రాబ్లం కాదు. సర్వైవ్ అనేది అసలు ప్రాబ్లం కానే కాదు. ప్రతి ప్రాణి ఇక్కడ ఒక 2 నిమిషాలు మనం తల అడ్డుపెట్టి చూస్తే ఈ తీగ మీద పిట్టలు వచ్చి కూర్చుంటాయి. మనిషి జన్మ ఉత్తమోత్తమైన జన్మ అని చెప్పుకొని మనం ఎంత దరిద్రంగా మాట్లాడుకుంటుందని చూడు. సర్వైవ్ గురించి అసలు ఆలోచించకూడదు మనం, బికాజ్ మనది అల్టిమేట్ జన్మ కదా మనది. ప్రకృతిలో ఏ ప్రాణి ఆలోచిస్తలేదు, అసలు వాడికి గూడు లేదు, ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు రేపటికి. అందుకే నిరంతరం నిత్య చైతన్యంలో ఉంటాయి. నేను రాసుకున్న నా పుస్తకంలో, ఆకలితో నీ కడుపు ఎండని, తద్వారా నీలో చైతన్యం మండని, నిరంతరం చైతన్యం మండుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే అంత సూత్రాన్ని పాటించి జీవిస్తాను. నా దగ్గరున్న డబ్బులు నాకు ప్రమాణం కాదు, నా ఎరుకనే నాకు ప్రమాణం. చెప్పినా కదా 2009లో నాకు 100% తెలిసింది, ప్రపంచం అంతా అవసరాల కోసం. ఇందులో అసలు నాకు గుర్తింపు లేదు, నాకు గౌరవం లేదు. ఒకవేళ ఎవరన్నా ఇస్తే అది వాళ్ళని గౌరవించవలసిందే, నేను కోరుకోవడం లేదు. ప్రకృతిలో అసలు గౌరవం లేదు, గుర్తింపు లేదు. ప్రకృతిలో అంత సర్వం సమానం. ప్రపంచం అంటే అంత వ్యత్యాసం, గందరగోళం, డిస్క్రిపెన్సీస్, కులమతాలు, హెచ్చు తగ్గులు, స్టార్లు, జూనియర్ ఆర్టిస్టులు, దీని మధ్యన మనం పడేసాం. ఇన్ని పెయింటింగ్స్ వేసారు కదా మీరు. ఇప్పుడు మీరు పెయింటింగ్ వేసేటప్పుడు అనుకుంటా ఇప్పుడు ఈ పెయింటింగ్ చూసి ఇంతమంది పొగడాలి, ఇంతమందికి నచ్చాలి, ఇంత సేల్ అవ్వాలి, నాకు ఇంత పేరు రావాలి, ఇంతమంది కామెంట్స్ చేయాలి. అసలు నా మనసులో ప్రపంచం లేదు, మనుషులు లేరు. ఒక గులాబీ ఇట్లా విరబూస్తుందో, అందరు చూడాలనుకుని విరబూస్తుందో, తన పొటెన్షియల్ అది. అట్లా నీ పొటెన్షియల్లో నీ విరబోయి చూసిన చూస్తారో చూడడం చూడరు, మనకు సంబంధం లేదు. అసలు బంధం క్రియేట్ చేసుకునే ఉంది దేంతో, హాయిగా ఉంటాం. మీకు బంధాలు అనుబంధాలు లేవు, కుటుంబాలు లేవు. కుటుంబం ఉంది, నువ్వు కూడా నా కుటుంబమే. కుటుంబాన్ని నిర్వచించు, దాన్నే కదా బంధం అంటాం. అబ్సల్యూట్లీ నో. బంధం కాదు, సంబంధం. అది కాదు, జమీనాసం ఫరక్ ఉంది. ఈ క్షణం ఇంటర్వ్యూ పరంగా మన సంబంధం కలిగి ఉందాం, బంధం ఏం లేదు. సంబంధం అనేది తాత్కాలికంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, పోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, పోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, పోతుంది. అంతెందుకు బాత్రూమ్తో నీకు సంబంధం ఉంటుంది, బంధం ఉండదు. పోతావు వస్తావు, పోతావు వస్తావు, పోతావు వస్తావు. శాశ్వత సంబంధం ఉండదు. శాశ్వత సంబంధం బంధం అవుతుంది. బంధం అంటే తెలుసు, ఇంకా బాత్రూమ్కి వెళ్ళి బయటికి రావు, అక్కడే ఉంటాయి. ఇంకా మీరు పెళ్లి చేసుకున్నారు, సో ఆవిడతో మీరు అంటే సంబంధమే, సంబంధమా లేకుండా అనుబంధం? ఏ బంధం లేదు, అటాచ్మెంట్ లేదు. తనకి మాట చెప్పారు, ఏమని లేదు, తను అట్లే ఉంటుంది. మీరు మార్చిరా? లేదు, ప్రకృతి అట్లా పంపింది నా దగ్గరికి. నేను ఎవరిని మార్చను, ఎవరిని మార్చరు. ఎట్లా మీరు అంటే యూట్యూబ్లో నా వీడియో లేదు అసలు అంత అసలు నేను నిరంతరం ప్రేమలనే ఉన్నా. ఈ క్షణం కూడా అలాంటివి ఏమీ లేవు, అలాంటివి ఏమీ లేవు. నేను దీనికి ఒక మంచి బ్యూటిఫుల్, నేను అందరితో సేమ్ ఉంటా. ఎక్కువసేపు కలిసి ఉండడం కోసం నేను ఎత్తుకులాడుతున్నా అంతే. దానికి నేను వివాహం అని ముద్దు పేరు పెట్టినా. ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, బాలుతో కలిసి ఉంటున్నా, రోడ్డు మీద కుక్కని కలుస్తాను. నాలో ఏ మార్పు లేదు, కానీ ఎక్కువసేపు ఉండలేను దాంతో. సో ఎక్కువసేపు కలిసిన ఫ్రిక్షన్ రాని ఒక పరిచయం కోసం ఎదురు చూడే ప్రయత్నం అంతే. ఎగ్జాంపుల్ అట్లా నేను దానికి వివాహం పేరు పెడుతున్నా అంతే. తాళి కట్టారు, నిష్కామ కర్మ, ఎన్ని చేయవలసింది. నాకు ఇవన్నీ తెలియదు, పోతుంటే పోతుంటే అన్ని అట్లా జరిగిపోయినాయి అంతే. వివాహం అనేది ఏంటంటే నలుగురు మాట్లాడి చేసుకుని అలాంటివి ఏం జరగలేదు. జనరల్గా అంటే ఇప్పుడు మీరు నాతో ఒక వారం రోజులు ఉన్నారనుకో, ఈ ప్రశ్నలన్నీ మీరు ఆవిరే ఎగిరిపోతాయి. ఎందుకంటే మీరు వర్తమానంలో ఉండి మీరు అక్కడ నిలబడ్డారు అనుకోండి, ప్రశ్ననే ఉండదు అసలు. ఎగ్జాంపుల్, నేనే మీ దగ్గర అప్పు తీసుకున్నా, ప్రశ్న ఎప్పుడు వస్తుంది తెలుసా? నేను కనబడకపోతే, నేను ఫోన్ ఎత్తుకోకపోతే. నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్పు తీర్చాలి, అనివార్య కారణాల వల్ల నా దగ్గర డబ్బు లేదు. సో ఎక్కడెక్కడికో పోతే మీరు దమాక్ ఖరాబ్ అవుతుంది.
అదంతా కాదు, సత్యం చెప్తున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తావు వచ్చి నాకు 3 నెలల్లో ఇస్తాను, ఇప్పుడు 6 months ఖచ్చితంగా పడుతుంది. నువ్వు నాకు హ్యాపీగా పంపే వరకు నేను వెళ్ళి పని చేసుకోలేను, ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. సందర్భంలో ఉన్నవాడు నిజంగా ఉంటే ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలన్నీ మనకు పారిపోవడం వల్ల సగం సగం తెలిసి ప్రశ్న వస్తుంది, పూర్తిగా తెలిసి ఇప్పుడు ఇది ఇట్లా పెట్టినాం మనం, ప్రశ్న ఏర్పడ్డదా ఎక్కడ, ఎట్లా పెట్టుకోవాలి, ఏం లేదు, ప్రశ్న తెలిసిపోయింది, హౌ టు డీల్. అట్లా ఇప్పుడు నా చుట్టుపక్కల ఏ ప్రశ్న లేదు. పెళ్ళిళ్ళు, వివాహాలు వీటితో మీకు సంబంధం లేదు? ఎందుకు లేదు, ఇప్పుడైనా వెళ్తాను, భోజనాల కోసం పోతాను. ఐ లైక్ మ్యారేజెస్, అంతే. నాకు సెలబ్రేషన్ నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు ఫుల్. కాసేపు నిజంగా ఎంజాయ్ అనేది నడుస్తుంటుంది, కాస్త ఎన్హాన్స్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే రిజల్ట్గా ఏమి ఉండదు లైఫ్. వర్షం పడితే నా అంతా, ఒకసారి ఇక్కడ ఎగిరి గంతులేస్తా, ఒకసారి అసలు అందరూ అనుకుంటారు ఏదో సీరియస్గా ఉందని, నేను చాలా జాయ్ఫుల్గా ఉంటా కానీ నేను గంభీరంగా ఉంటా. సో ఇలా ఉండాలని ఏమీ లేదు నాకు. ఇంకా నేను ఎవరినో ఇన్స్పైర్ చేయడానికో ఎవరినో సాటిస్ఫై చేయడానికో ఒక్కటి చేయడం లేదు. నేను అలా ఉన్నా ఉంటుంది, నాతో పోతున్నాయి. ఈ బొమ్మలు వేయాలని ఎవరైనా చూస్తే అనిపించిందా మీకు? మీరు నాకు అనిపించింది. అంటే మనం చేయదగ్గ పనులు కొన్ని ఉంటాయి కదా, అంటే మన శరీరం మనోధర్మాలకి మనకున్న అభిరుచులకి దగ్గరగా ఉన్న పనులు కొన్ని ఉంటాయి. అట్లా నాకు అంట్లు ఉండడం ఒకటి మహా నచ్చుతుంది. నాకు దగ్గర పెయింటింగ్ వేయడం ఒకటి, వంట చేయడం ఒకటి, ఐ ఎంజాయ్. అట్లా నేను పుస్తకం రాయడం, చేతిరాత పుస్తకం, అన్ప్రిపేర్డ్గా యూట్యూబ్ టాక్స్ చేస్తాను నేను. అంటే నేను ఎట్లుందో అట్లనే. సో మీ పుస్తకాలు చదివినప్పుడు, మీ పుస్తకాన్ని చూసినప్పుడు కూడా చాలా భిన్నంగా కనిపించింది. జనరల్గా అయితే ఎవరైనా పుస్తకం రాస్తే దాన్ని ప్రింటింగ్కి ఇచ్చి టైప్ చేసి, అది కూడా ప్రింటింగే, బట్ ఒరిజినల్ చేసి ఈరోజు మీరు ఒరిజినల్ ఏదైతే రాసిరో దాన్నే ప్రింట్ చేసి, ఇంకోటి ప్రతి పేపర్లో కూడా ఒక బొమ్మ ఉంటుంది, అవును, ఆ మ్యాటర్కి సంబంధించింది మీరు దాన్ని అక్కడ చిత్రీకరిస్తారు. ఏంటి అంటే ఈ ప్రత్యేకత ఏంటని? అది ఎక్కువసేపు వాడి పని చేయాలి. రెండోది, ప్రకృతిలో ఒక వైవిధ్యం ఉంది, జీవ వైవిధ్యం ఉంది, బయోడైవర్సిటీ ఉంది కదా, నువ్వు ఉన్నట్టు నేను లేను, కానీ మన ఇద్దరు మూలం ఒకటే, అది మారదు. తింటున్నప్పుడు మనందరి ఆకలి ఒకటవుతుంది, ఎట్లా తింటామో ఏం తింటామో వేరే అవ్వచ్చు కానీ. సో నాకు అర్థమవుతున్న విషయం ఇప్పటికీ అదే, మనంతా ఒకటే కుటుంబం. మాట్లాడుతున్న కొద్దీ కుటుంబాలు విడిపోతున్నాయి, కులం వస్తుంది చర్చిలోకి అట్లా. సో అట్లా పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు హెడేక్ వచ్చింది. అనంతంగా చదివిన టైం ఒకటి ఉంది. ఇప్పుడు నా ఇంట్లో ఎక్కువ పుస్తకాలే ఉంటాయి ఇప్పటికీ. నేను తర్వాత అసలు పుస్తకం బాగుంది కానీ, అంటే మా ఫ్రెండ్స్తో అనేవాడిని, ఇంత చెప్పాల్సిన అవసరం లేదబ్బా, ఇంత చెప్తున్నారు ఎందుకు వీళ్ళు, అంటే అంత డబ్బులాగా అనిపిస్తుందా మానవ జాతి వీళ్ళకి. అంటే ఒక్క మాట చెప్తే అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఒక్క బుక్ రాయరా వీళ్ళు? ఇంత రాసినప్పుడు అయాన్ రాయల్డ్ 600 పేజీలు రాసే, లేకపోతే అట్లాస్టగుడు 1000 పేజీలు రాసే, దోస్తేవ్స్కీ బ్రదర్స్ కర్మజో వాల్యూమ్స్ ఆఫ్టర్ వాల్యూమ్స్ ఉంటుంది, యోగ వాసిష్టం 30,000 శ్లోకాలు ఉన్నాయి. ఇంత ఎందుకు అసలు? అంటే ఎదుటి వ్యక్తి ఇంత డబ్బు అని అనుకుంటున్నారా అసలు? నేనైతే డబ్బు కాదు, నా కోసం ఒక్క బుక్ అని రాయబడ్డదా తక్కువ మాటల్లో? ఐ ఫౌండ్ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఆ తర్వాత ఐ ఫౌండ్ సకిటోస్ డాక్యుమెంట్ 4 pages బుక్, బాత్ ఖతం హో గయా. అప్పుడు అనిపించింది, ఈ భగవద్గీత సారాన్నంతా 5 పేజీలు చెప్తే ఎంత బాగుంటుంది. కానీ దాన్ని గొప్పగా చెప్పాలి, అందంగా చెప్పాలి, కొత్తగా చెప్పాలి. అప్పుడే నాకు ఈ ఆలోచనలు వచ్చినాయి. ఒక చిన్న బాబు పుడతాడు ఒక ఇంట్లో, వాడు గొప్పగా పుట్టాడు కానీ కొత్తగా పుట్టాడు. మన ప్రయత్నం అంతా గొప్పగా చేయాలని, ప్రకృతి ప్రయత్నం అంతా కొత్తగా చేయాలని. అయితే చెప్తే వింటారు కదా, బుక్ రాస్తే వింటర్ అని ఎందుకు అనిపించింది? నేను వింటర్ అనుకోవట్లే, అసలు నా పుస్తకాలు చదవద్దని కోరుకుంటున్నాను నేను. నా ఆలోచన ఎట్లయితే బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటారు చూసినావు ఇంట్లో, అటు ఊరికి నా పుస్తకం పెట్టుకోవాలని నాకు చదవకుండా. చదివినా ఎవరికి అర్థమవుతుంది నేను చెప్పేది, నాకు అట్లా నమ్మకాలు ఏమి లేవు. అట్లా పెట్టుకున్నట్టు ఉన్నారు చాలామంది. అంటే ఇప్పుడు జరిగింది అది మోర్ దాన్ 2000 people. ఎందుకు అంత శాంటిటీ ఉంది నా బుద్ధుడు కాదు కదా పుస్తకం. కూడా బుద్ధుడు కాదు అంటే నేను చెప్పేది ప్రతిదీ అర్థం కావాల్సిన అవసరం లేదు. స్టిల్ రెస్పెక్ట్ ఇట్.
జీవితం యొక్క విషయం అదే. నీకు జీవితం అంటే ఏం అర్థం కాలే, స్టిల్ యు ఆర్ లివింగ్ ఇట్. ఇంకొకటి, అర్థమైందని నువ్వు పడేస్తావు ఎప్పుడైనా. అర్థం కానిదే నువ్వు ఎప్పుడు అట్లా పెట్టుకుంటావు అన్నమాట. సో నిజంగా నా పుస్తకాలు చదివితే కొంత మిస్టరీని వదిలేస్తుంది. అన్నీ చెప్పడానికి నేను లేను. ఇన్ని పుస్తకాలు చదివారు కదా, మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం ఉందా? చాలా ఉన్నాయి. కొన్ని చెప్తారా? మళ్ళీ పుస్తకాలు అనేసరికి ఒక ప్రబంధం రాయొచ్చు. అసలు పుస్తకం అంటే ఏంది? అసలు పుస్తకాలన్నీ పుస్తకాలు కావు. అంటే మన భూమి పుట్టిన తర్వాత ఒక 2 కోట్ల పైచిలుకు పుస్తకాలు ముద్రించబడ్డాయి, డేటా. అయితే చదవగా నాకేం తెలిసిందంటే అసలు ఇవన్నీ కాపీ పేస్ట్లే. ఒరిజినల్ థాట్ ఉన్న పుస్తకం ఎక్కడ కనబడలేదు నాకు. ఇన్ని పుస్తకాలు ఒక్కటి వెరీ రేర్. అవే పేర్లు చెప్తాను మీకు. ఒరిజినల్ బుక్స్ వేరే, బుక్స్ వేరే. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఆస్కార్ అవార్డు ఇస్తారు ఒరిజినల్ స్క్రిప్ట్ ఫర్ ఒరిజినల్ స్క్రిప్ట్కి ఏంది తేడా? మన వాళ్ళు తీసే సినిమాలన్నీ కాపీ సినిమాలేనాయి. ఒరిజినాలిటీ వేరుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సినిమా పేరు చెప్తా, ఎవరైనా చూసుకోండి. ఒరిజినాలిటీ అంటే ఏం తెలుస్తుంది? ఫిరోజ్ మనీ, ఒక రష్యన్ మూవీ. నీ జీవితంలో అట్లాంటి సినిమా చూసి ఉండవు. నువ్వు తలకిందుల తపస్సు చేయాలటువంటి సినిమా చూడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, తీయాలన్నా అయ్యే పని కాదు అది. నీ యొక్క ఇంటెలిజెన్స్ ఆ చరమస్థాయిలో ఉన్నప్పుడు అటువంటి దర్శించబడుతుంది. అంతవరకు ఇదే తోడలు, ఇదే అమ్మాయిలు, ఎంటబడే పాటలు, ఒక హీరో ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కథ రాయడాలు. సినిమా ఎక్కడుంది? ఈగోలు, ఆ ఈగోలు సాటిస్ఫై అవ్వడం వల్ల వాళ్ళు రిచ్ అవ్వడం ఉంది. సినిమా ఎక్కడుంది? వేరే క్రియేటెడ్. పుస్తకం రాసేవాడు పుస్తకం రాయట్లే, పుస్తకం రాసేవాడు పేరు వస్తుందని రాస్తున్నాడు, ఆథర్ మిగులుతున్నాడు. ఇంకా నిజమైన పుస్తకాలు ఎట్లా ఉంటాయంటే వాడు తన గురించి ఏం చెప్పట్లే, జస్ట్ తన అనుభవాన్ని ప్రమాణంగా చేసుకొని నీకు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు అంతే. దట్స్ ఆల్. రెండోది, ఎక్కడ సాంప్రదాయం షాడో కానీ, గురువు షాడో కానీ, కులము షాడో కానీ, మతం షాడో కానీ, ఎవ్వరి షాడో దాని మీద ఉండదు. అట్లా అది పవిత్రమై ఉంటుంది. అలాంటి పుస్తకాల పేర్లు 10 చెప్తే నువ్వు చదువు, ఎవరన్నా చదవండి. దే ఆర్ ద గ్రేటెస్ట్ బుక్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఒకటి, సేమ్ రిచర్డ్ బాక్ రాసినటువంటి ఇల్యూషన్స్ ఒకటి, కృష్ణమూర్తి నోట్స్ అనే ఒక పుస్తకం చాలా బాగుంటుంది, అమేజింగ్ బుక్. ఆ తర్వాత చదవాలనుకుంటే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అనే పుస్తకం చాలా బాగుంటుంది. చిన్న పుస్తకాలు తెలుగులో మైదానం చాలా బాగుంటుంది. అట్లాగే శ్రీశ్రీ యొక్క ఆటోబయోగ్రఫీ అనంతం చాలా బాగుంటుంది. బాల గంగాధర తిలక్ రాసినటువంటి వర్షం కురిసిన రాత్రి పరమాద్భుతం ఉంటుంది. రమణ మహర్షి నాన్యార్ నేనెవరైన పుస్తకం చాలా బాగుంటుంది. అయాన్ రాండ్ రాసిన అతి చిన్న పుస్తకం యాంథమ్ చాలా గొప్పగా ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ బుక్, తప్పక చదవాలి. ఇంకా అబ్సర్డ్ బుక్ ఒకటి ఉంది భూమి మీద, ద బుక్ ఆఫ్ చువాంగ్సు. సరదాగా చదవచ్చు. పుస్తకం చదివి అర్థం చేసుకోవడానికి కాదు, ఓహో ఇట్లా కూడా ఒక మనిషి బతికాడు భూమి మీద అని తెలుసుకోవడానికి. సో అందుకే నేను అన్నాను, పుస్తకము ఒక మనిషి యొక్క మస్తకం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద బుక్, యు ఆర్ యాక్చువల్లీ హోల్డింగ్ ఎ మైండ్ ఆఫ్ సంబడి. సో హోల్డ్ ద రైట్ మైండ్. అది తెలియాలంటే యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్ మైండ్. అది తెలియాలంటే యూ షుడ్ హ్యావ్ ద రైట్ మైండ్. పుస్తకాన్ని చూసి దాన్ని మీరు ఆచరించాలంటున్నారా? ఎవ్వడు ఆచరించలేడు పుస్తకాన్ని. ఇంపాసిబుల్. బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎవడన్నా అట్లా చెప్తున్నారో వాడు మోసం చేస్తున్నాడు, వాడు అబద్ధాలు చెప్తున్నాడు మానవ సమాజానికి. ఏ పుస్తకము ఎవడు ఆచరించలేడు. పుస్తకం యొక్క సారాన్ని నువ్వు ఒక్క లైన్లో చెప్పి ఆ లైన్ని ఆచరించవచ్చు. భగవద్గీతను ఎవడే ఆచరించేది? శ్లోకం ఆచరిస్తూ పోతావు. భగవద్గీత సారం నిష్కామకర్మ అయితే నిష్కామకర్మను ఆచరించు. ఇప్పుడు నువ్వు తెలుసుకో వాట్ ఈజ్ నిష్కామకర్మ. ఆ నిష్కామకర్మను నువ్వు సరిగ్గా తెలుసుకొని దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని సరైన వ్యాఖ్య చేసి తక్కువ మాటల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయి. సింపుల్ పని చేయి, ఫలితం ఆశించకు. ఇట్లా సంవత్సరం ఉండి చూడు, నీ జీవితం అంతా ఉల్టా పల్ట అయిపోదు. అంత ఆశమాషి కాదని తెలుస్తుంది, ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అయిపోయి మళ్ళీ నువ్వు కామకర్మలోకి వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు రమణ మహర్షి నేనెవరైనా పుస్తకం చదివితే ఎరుక అనే విషయం పట్ల, జీవితం పట్ల ఒక చిన్న లీల, ఒక అవగాహన కలుగుతుంది. బట్ యూ కెనాట్ లివ్ దట్. బట్టి పట్టడం వేరు. ఫిలాసఫీ
ఎలా ఉంటుందంటే నేను దీనికి అనాలజీ నేను క్రియేట్ చేసింది అర్థం చేయించడం కోసం. నేను ముందు 1000 పదార్థాలు పెట్టా, తినమన్నా. ఎట్లా తింటావు చెప్పు? ఎన్ని పదార్థాలు ఉన్నా గొంతు దిగేది ఒకటే ముద్ద. అట్లా నువ్వు ఎన్ని తెలుసుకున్నా శరీరం అనుభవించేది ఒకటే వాక్యం. అందుకే మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో మహావాక్యాలు ఉన్నాయి. తత్వమసి కావచ్చు, అయమాత్మం బ్రహ్మం కావచ్చు, లేకపోతే ఉద్ధరేదాత్మనాత్మానం కావచ్చు. వన్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. ఇప్పుడు దీన్ని తత్వ విచారణ చేయి. 1000 పుస్తకాలు చదవకు, పుస్తకాలు సరదాగా చదవాలి. నువ్వు ఎంజాయ్ ద రైటింగ్, ఎంజాయ్ హిస్ మైండ్ సెట్. అక్కడున్న నేటివిటీకి అక్కడికి అట్లా అర్థమైంది లైఫ్ అని తెలుసుకో. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బుక్ అండ్ ఎ మూవీ. సినిమాలో హీరో ఏం చేసినా మనం ఇంటికి వచ్చి అటువంటివి ఏం చేయం. ఒక్కటి పట్టుకో, హీరో చూడడానికి 6 ప్యాక్స్తో ఉన్నాడు, అదొక్కటి పట్టుకొని ఇంటికి రా, మిగతా అంతా తెలియ 6 ప్యాక్స్ ఇలా రావాలి, ట్రై చేయి, కీప్ ఆన్ ట్రైయింగ్. సో హీరోకి వచ్చిన 6 ప్యాక్ 1 ఇయర్లో నీకు వచ్చింది. ఇట్లా నీ జీవితంలో పరివర్తన వస్తుంది. ఎక్కువ విషయాల్ని ఆచరించేవాడు ఎటు కాకుండా పోతాడు. నువ్వు ఏమనుకుంటున్నావో దాని యొక్క సమగ్ర సారాన్ని ఒక్క మాటలో దింపితే, ఆ ఒక్క మాటని నువ్వు అర్థం చేసుకొని దాన్ని ఓన్ చేసుకుంటే అక్కడి నుంచి అద్భుతమైన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాలు, నేను చెప్పిన ఎవ్వరు చదివినా తలనొప్పి వస్తుంది, దాంట్లో ఏమి లేదు అసలు. ఇప్పుడు నేను చెప్పిన 7 పుస్తకాలు ఏముండదు. కృష్ణమూర్తి నోట్స్ చూసామనుకో, ప్రతి పేజీలో సేమ్ ఉంటుంది. రైట్ మైండ్ కరెక్ట్ తెలుస్తుంది. అంటే లైఫ్ నేను చెప్తాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఈరోజు ఒక వ్యక్తి వచ్చాడు, రేపు అతనికి చెప్పాను ఫ్లవర్ అంటే నిన్న చూశాను కదా, ఫ్లవర్ వదిలే చారుందా నిన్న చూశాను కదా. కృష్ణమూర్తి వ్యాఖ్య చదివితే ఏం తెలుస్తుంది? నిన్నటి ఫ్లవర్ కాదు, అది మారింది. నువ్వు గమనించే స్థితిలో లేవు. నీలో సెన్సిటివిటీ పెరిగితే నిన్నటి ఫ్లవర్కి ఈరోజు ఫ్లవర్కి నువ్వు చూడవచ్చు తేడా. అట్లా నిరంతరం మారుతుంది లైఫ్ అని తెలుస్తుంది. ఇది జీవిత సత్యం. కృష్ణమూర్తి నోట్స్లో ఒక్కటే లైను, లైఫ్ అనేది ఒక నెవర్ ఎండింగ్ చేంజ్, ఒక నిరంతర కదలిక. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ ఏం చెప్తాడు? అది మారిందంటే నువ్వు మారినావు. అందుకే నిన్నటి వ్యక్తివి నువ్వు కానే కాదు. మరి నిన్నటి జ్ఞాపకాలు ఎందుకు మోస్తున్నావు? ఈ చిన్న విషయం అర్థమైతే జీవితం ట్రాన్స్ఫార్మ్ అయింది. సో అనంతమైన విషయాలు ఫిలసాఫికల్గా స్టేజ్ మీద జోలు పెట్టడానికి బాగుంటాయి. ఆచరించేది ఒకటే వాక్యం అంతే. మిగతా అన్నీ ఆచరించలేము మనం ఇంపార్టెంట్. వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తారా? చాలా మంది రమణ మహర్షి గారు చాలా మంది ప్రభావితం అనను, ఆలోచింపజేశారు. నేను ప్రభావితం కాలే. ప్రభావితం అవుతున్నావంటే నువ్వు వాళ్ళ మాయలో పడతావు. ఏ రకంగా ఆలోచింపజేశారు? సింపుల్. రమణ మహర్షి అన్నావు కాబట్టి మా తాత, నేను ఆశ్చర్యపోయినాను చూసి. ఎంత ధైర్యమయ్యే మనిషికి. బట్టలు లేవు, ఆస్తి లేదు, కుటుంబ సభ్యులు లేరు, చదువుకోలేదు ఎక్కువ. అసలు ఎంత చింత లేకుండా కూర్చున్నాడు అసలు. ఇట్లా పెట్టుకో, ఒక్కడ కనబడలేదు నాకు అంత హాయిగా ఉంటాడు. నేను నిజంగా అది కోరుకున్నా. జవాబు దొరకలే. అందరూ ఏం చెప్పారు? చాలా సాధన చేయాలి, అది అయ్యే పని కాదు, పూర్వజన్మ సుకృతం, ఆయనకు అరుణాచలేశ్వరుని యొక్క కృప ఉన్నది. నేను మీ బొంద భయపెడతారేంద్రా బాబు మీరు. అది కాదు, మీరు మీ అజ్ఞానంలో నుంచి జవాబు చెప్తున్నారు. అసలు నేను ఇవ్వను, మిమ్మల్ని అడగకూడదు ఇంకా. సో నేను మొట్టమొదటిసారి నిర్ణయం తీసుకున్న 2007 ప్రాంతంలో అసలు ఇవ్వని అడగొద్దు. అడిగితే దమా ఖరాబ్ చేస్తున్నారు ఏదేదో చెప్పి. నాకేం స్ఫురిస్తుందో లెట్ మీ ఫిగర్ ఇట్ అవుట్. అలాగే నేను ఏది పడితే స్ఫురించేటట్టు చేయకూడదు. అంటే ఐ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ ఎనీథింగ్ అపాన్ మీ. నేను ఊరికే చూసేవాడికి. నాకు అద్భుతమైన జవాబు దొరికింది అసలు. ఇప్పటికీ నేను యూట్యూబ్లో ఆ మాట చెప్తే నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చారు చాలా మంది. బికాజ్ ఐ సెడ్ సో. రమణ మహర్షి ఈ క్షణం నువ్వే అయిపోతావు. ఇప్పుడే నువ్వైనా నేనైనా ప్రాపంచిక విషయాలు పట్టుకొని మనస్సు రమణ మహర్షి అంతే. ఇది నేను నా వ్యాఖ్య. ఇది ఏ పుస్తకాల్లో కాపీ కొట్టింది కాదు. ప్రపంచం అంటుకొని మనసు అట్లనే ఉంటుంది. ఆయన అన్నము తింటున్నాడు, నీలాగా కొండ మీద తిరుగుతున్నాడు. ప్రపంచం అంటుకోలేదంతే. మనుషుల మధ్యనే ఉంటున్నాడు, బంధం లేదంతే. ఈక్వల్ టు ప్రకృతి. ఇప్పుడు నాకు ఇది అర్థమైన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేసినది
ఎప్పటికి కొనసాగుతుంది అసలు. ఏ బరువు ఉండదు అసలు. నీకు విషయం తెలుసా, నేను ఇప్పుడు ఇది చెప్పేది పుస్తకాల్లోని మాట కాదు. సమ్ టైమ్స్ నాకు తెలియదు నేను బతుకున్నట్టు. ఇది మనం ప్రూవ్ చేసేది కాదు. అట్లా అంటూ ఒక లీలా మాత్రంగా నీ జీవితం ఉంటుంది. నీకు బతికినట్టు ఏదో సాధించినట్టు ఎందుకంటే నువ్వు అన్ని ఆలోచనలు పెట్టుకున్నావు. నువ్వు బరువులే, నువ్వు ఎక్కడ ఆల్కగా అవుతావు చెప్పు. ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యాలు పెట్టుకుంటూ నీ జీవితకాలం 70 ఏళ్ళు ఉంది కాబట్టి బతికిపోయినాం. కానీ స్వామి 5,000 సంవత్సరాలు అంటే ఎప్పుడు సినిమాలు తీయకు. తక్కువ టైం ఉంది కాబట్టి నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు. ఎక్కువ సంవత్సరాలు అనుకో మనిషి తను నరికేసుకొని చచ్చిపోతాడు. యూ కెనాట్ లివ్ దిస్ హారిబుల్ లైఫ్. ఎంతకాలం నువ్వు జీవిత లక్ష్యాలతో? రమణ మహర్షి ఉంటాడు. ఎందుకంటే ఏ క్షణానికి ఆ క్షణమే, సమయమే లేదు. నేనుంటే 5,000 సంవత్సరాలు నాకు ఉండే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇప్పుడు నాకు ఏ ఇబ్బందులు లేవు, నాకు ఏ మానసిక రుగ్మతలు లేవు, సమస్యలు లేవు, ఎవరితో పోలికలు లేవు, ఎవరి పట్ల నాకు ఏ ఒపీనియన్ లేదు, ఎవరి నుంచి నేనేం ఆశిస్తలేను. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. నా పని నాకు మస్తుంది. నాకు బేసిక్స్ చాలు. ఇంత తిండి పడుకోవడానికి ఒక ప్లేస్ చాలు. నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకోవడం లేదు. ఎవరైనా నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఎట్లా ఉన్నప్పటికీ అది వాడి గౌరవం, నేనే వాడి కాళ్ళు మొక్కుతా. ఇంకా నా ప్రయత్నం ఏమీ లేదు. పోస్టర్ లేదు, స్టాంపులు లేవు, కలర్లు లేవు, జెండాలు లేవు, చూడండి 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 లేదు, ఏమి లేదు. అయినప్పటికీ నువ్వు గుర్తించావు అది నీ ఇంటెలిజెన్స్. నా ప్రయత్నం ఏమి లేకుండా నువ్వు గుర్తిస్తున్నావు కదా. క్రెడిట్ గోస్ టు యూ. అందులో నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేనే లేదు అసలు. రమణ మహర్షి నన్ను ఆలోచింపజేసిండు అండ్ ఐ ఫౌండ్ ద ఆన్సర్. నేను ఇప్పుడు నా దగ్గరకు వస్తే రమణాశ్రమం నుంచి రీసెంట్ ఒక పెద్ద వచ్చాడు. చిన్న ఒక్క మాట చెప్పినా కన్నీళ్ళు పెట్టుకున్నాను. అసలు తట్టలేదా నాకు, ఎందుకు తట్టలేదా నాకు, నేనేం పాపం చేసినా అంటే నేను అన్న ఈ ఏదో డ్రామా అని అడగను. ఇప్పటికైనా ప్రపంచాన్ని పక్కన పెడతావా లేదు అది చెప్పు. నువ్వు డ్రామాలు ఎమోషన్లు పక్కన పెట్టు స్వామి, పాయింట్కి రా. ప్రపంచంలోనే ఉందాం, ప్రపంచాన్ని నాన్ సీరియస్గా తీసుకుందాం, డబ్బును వాడుకుందాం అవసరానికి, డబ్బు పట్ల వ్యామోహం తీసేద్దాం, మనుషులతో ఉందాం కానీ నాది నీది తీసేద్దాం, ఉన్నది పంచుకుందాం, నా వాళ్ళకి ఎక్కువ నా పరాయి వాళ్ళకి తక్కువ, అట్లా వద్దు. రమణ మహర్షి అంటే సమత్వమే, ప్రకృతి అంటే సమత్వమే. ఓన్లీ జూబ్లీ హిల్స్లో మంచి గాలి వస్తుంది, మామూలు ఏరియాలో మంచి గాలి రాదని ప్రకృతిని ఏముందంటే. ఇప్పుడు ఓవర్ క్రౌడెడ్ అయ్యి ఉద్యమాలు ధర్నాలు జరిగావు అక్కడ, గాలి మాకు రావాలని. సర్వసమానత్వం ఉంది ప్రకృతిలో, అందరికీ సమంగా ఆకలి అవుతుంది, అందరికీ నిద్ర వస్తుంది, దుర్మార్గుడికైనా నిద్ర వస్తుంది. ఎంత అపారమైన కరుణ దయ దాన్ని. సో వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. ప్రపంచం అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలు, భేదభావాలు, వ్యత్యాసాలు. ప్రపంచాన్ని నమ్ముకున్నవాడు ఒడ్డు చేరలేడు అసలు. సమత్వం అనేది నాకు తెలిసి ఇప్పుడున్న ఈ కాలంలో ఇంపాసిబుల్. ఈజీ, నేను చెప్తున్నా అత్యంత సులభం అది. అందుకే మనం ఇప్పటికి కూడా మేము రమణ మహర్షిని ఎందుకు చెప్పుకుంటున్నాం, 1000 మంది పేర్లు ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే ఈజీ అయితే వాళ్ళకి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ టు బి హ్యాపీ. ఇది నా లాజికల్ కంక్లూజన్. ఇది ఎవరికి ఇష్టం లేదు ఆనందంగా ఉండడం. గెలుక్కోవాలి, పీకులాడాలి, ఏదో లక్ష్యం పెట్టుకోవాలి, దానికోసం పరిగెత్తాలి. మెచ్చుకుంటే వీడు కాదు వాడు మెచ్చుకోవాలి, వాడు మెచ్చుకుంటే ఉత్తగా మెచ్చుకున్నాడు, ఫ్లవర్ బొకే వేయలేదు, ఇన్ని రోజులైనా ఒక్క అవార్డు రాలేదు, సినిమాలో మంచి అవకాశం మీద రెమ్యునరేషన్ తక్కువ పోయా. నీకు శాంతి లేదబ్బా, నీకు అసలు ఇష్టమే లేదు ఆనందంగా ఉండడం. ఎప్పుడు ఏదో ఒక లంక పెట్టుకో బాధపడు. అట్లా కాకుండా నువ్వు జస్ట్ పని చేసుకుంటా పో, మిరాకిల్ జరుగుతుంది. ప్రకృతి నియమాల్లో ఉన్నవి అన్ని నేను పాటిస్తున్నా. మీకు జరిగిన మిరాకిల్స్ ఏంటి? మిరాకిల్ అనేది ఎంత బతుకునే మిరాకిల్. అసలు రాత్రి పడుకొని నిద్ర లేవడం మేము మిరాకిల్. ఇప్పటి వరకు నాకు అన్నం జీర్ణం కాకుండా లేదు, మిరాకిల్. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక కాన్వర్సేషన్ చేస్తున్న మిరాకిల్. హాయ్. ఇంకా రమణ మహర్షి కాకుండా బోల్డంత మంది రకరకాలుగా ఇన్స్పిరేషన్ ఉన్నారు, రకరకాలను ఆలోచింపజేసిన ఉన్నారు. ఓషో ఒక టైంలో ఐ జస్ట్ లైక్ దిస్ వాయిస్. నాకు హిందీ ఏమి రాదు. నేను మొట్టమొదటిసారి అష్టావక్ర సంహిత, అతను మహాగీత మొట్టమొదటిసారి ఫ్రెండ్ నాకు వింటావా ఇది అని పెట్టాడు నాకు ఆడియో. పెట్టు, హిందీ నాకు రాదు కదా, ఊరికే విందానులే. ఆ రోజు నాకు గుర్తుంది ఇప్పటికీ. అప్పుడప్పుడు అది వింటా. పర్టికులర్ టాక్ అష్టవక్ర మహాగీత టాక్ 5. అందులో
ఒక ఆమె చదువుతుంది, దేహాభిమాన పాశేన చిరంబద్ధో అసి పూత్రక బోధోహం జ్ఞానకంగేన తన్ని కృత్యం సుఖం భవచ్చర అని చదువుతుంది. చదివిన తర్వాత ఇప్పుడు ఆమె ఎవరో లేడీ చదివింది. చిన్న గ్యాప్ తర్వాత ఐ హర్డ్ దిస్ వాయిస్, अष्टावक्र की दृष्टि में और वही शुद्धतम दृष्टि है आत्यंतिक दृष्टि. अष्टावक्र ने कहा, हे पुत्र, तुम बहुत काल से देहाभिमान के पास में बंधा हुआ है. उस पाश को मैं बोध हूँ, उस ज्ञान के तलवार से काट कर तू सुखी हो जा. ఈ టైప్ టోన్ విన్నది. మొట్టమొదటిసారి ఆపి అడిగాను, నేను జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇట్లా మాట్లాడేవాడిని నేను చూడు, ఎవరితను? అతను ఎవరో తెలిస్తే నేను ఇన్స్పైర్ కాలే, ఉత్త గొంతే, ఎవరో తర్వాత చెప్తానని విను అన్నాడు. ఆ వాయిస్లో ఆ డైనమిక్స్, ఆ మాడ్యులేషను, ఒక అసాధారణ ధార, ఇట్ ఈస్ జస్ట్ ఫ్లోయింగ్ బ్యూటిఫుల్లీ. మొట్టమొదటిసారి నేను అత్యంత న్యాచురల్గా మెడిటేట్ ఉన్నాను. ఇట్లా మొట్టమొదటిసారి వింటున్నా నా జీవితంలో. అంతవరకు ఎప్పుడు వినలేదు నాకు తెలిసినప్పుడు. నేను ఇప్పుడు మా సారు కట్టబడుకు వినండి అంటే వినడం వేరు, నేను చెప్తున్నా హలో నా కొట్టి వినడం వేరు. ఎవ్వరి ప్రోద్బలం లేదు, ఎవ్వరు నాకు చెప్పలేదు వినమని. నాకు అసలు అది ఏం చెప్తుందో ఏం అర్థమైతలేదు. బట్ ఓ 2 నిమిషాలనే సౌండ్ మంచిగా ఉంది, జబర్దస్త్ అట్లా కాదు. ఐ వాజ్ కంటిన్యూస్లీ లిజనింగ్ విత్ సేమ్ క్యూరియాసిటీ. మొట్టమొదటిసారి జరిగిందాలి. హీ మస్ట్ బి అమేజింగ్. తర్వాత నేను కొంత హిందీ పాలిష్ చేసుకొని నేను మళ్ళీ విన్నా. నాకు అద్భుతంగా నచ్చింది ఏంటంటే, మాట్లాడితే ఇలా మాట్లాడాలి, ఎంత బాగుంటాయి ఆ మాటలు. అట్లా మాట్లాడేవాడికి సత్యం తెలిస్తే నీ అమ్మ ఆ కిక్కు వేరు అసలు. సరే మంచి మాట్లాడేవాడు పొలిటీషియన్ అయింది, వాడు లోపల దొంగ అయింది అనుకో, ఆ మాటలు మోసం చేస్తే ఇతని మాటల వల్ల నాకు నష్టమైతే లేదు. నేను అట్లా అతను విన్నాను. దెన్ నన్ను బాగా ఆలోచింపజేసినవాడు కృష్ణమూర్తి. 1 వర్డ్, ఛాయిస్లెస్ అవేర్నెస్. ఆశ్చర్యపోయింది అసలు ఆ వర్డ్లో ఉన్న శక్తి. మనిషి బాధ కారణం ఛాయిస్ అంతే, ఒక్క మాట తెలిసేసి. ఇప్పుడు నాకే ఛాయిస్ లేదు. నువ్వు ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చున్నా, కింద కూర్చున్నా అడుగుదాం అనుకున్నా, ఛాయిస్ లేదు కదా. నిజానికి నెక్స్ట్ మనం కాంబినేషన్ చేద్దాం ఉన్నావు కాబట్టి నేను కింద కూర్చుంటే నువ్వు పైన కూర్చో, తీసేద్దాం అంటే సమానత్వం అంతర్గతంగా ఉండాలి. జస్ట్ ఇట్లా కూర్చున్నంత మాత్రం సమానంగా ఉన్నట్టు కాదు. ఇద్దరం హాయిగా ఉండి మాట్లాడుకోవడం ముఖ్యం తప్ప ఎదుటి వ్యక్తికి బాగా కనబడాలని మాట్లాడుకోవడం అనుకో మన ఫస్ట్ స్టెప్లోనే లైఫ్ పక్కన జరిగింది. అట్లా తర్వాత సాదాసీదా మనుషులు చాలామంది ఉన్నారు. రీసెంట్ టైంలో మా బుచ్చారెడ్డి గారు కానీ, మా మధు బాబాయ్ రెబ్బాని కానీ, సో మెనీ పీపుల్ దే టచ్ టు మై హార్ట్. ఓకే, సో అంతకుముందు అడిగాను మీకు బంధాలు అనుబంధాల గురించి వచ్చినప్పుడు వైఫ్ గురించి ఒక టాపిక్ వచ్చింది. అవును, తను కూడా నా అంటే నేను ఎలా ఆలోచిస్తాను తను కూడా అలానే ఉంటుంది అన్నారు. తన గురించి చెప్పండి అసలు. నేను యూట్యూబ్ టాక్స్ చేస్తున్నా, నాకు దాంట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమి ఉండదు, నేను ఎవరిని అడుక్కోను. జస్ట్ ప్రకృతి వర్షం కురుస్తుంది, పిట్ట కూస్తుంది, నేను కూస్తున్నాను అంతే. ఈనాటికంతే, జీవితకాలానికి అంతే. ఇంకోటి జీవితకాలంలో నా స్టూడియో సెటప్ ఉండదు, ఏముండదు, రా లైఫే నాది. అదే నాకు హాయిగా ఉంది. హాయిగా ఉంటాం ముఖ్యం కాబట్టి అట్లా చేస్తున్నా. అట్లా నా టాక్స్ చూసి తను నాకు ఒక మెసేజ్ పెట్టింది, ప్రపంచానికి ఇంకో పిచ్చోడు దొరికాడు, ఒకసారి ఫోన్ నెంబర్ ఇస్తామంటే ఇచ్చాను అంతే. బస్ ఎక్కువ వచ్చేసింది. వచ్చిన తర్వాత 2 months నా దగ్గరే ఉంది. సో నువ్వు అన్నట్టు ఒక్కటి కూడా లేదు అంటే స్పెషల్గా లవ్ అవ్వడం కానీ, నేను ఎట్లున్నానో నేను అట్లే ఉన్నా, తను ఎట్లుందో అట్లే ఉంది. వీ ఎంజాయ్డ్ ఈచ్ అదర్స్ కంపెనీ. నాకు ఒక్కటే మాట చెప్తా, ఎవరైతే అంతర్గతంగా చిన్నపిల్లలాగా ఉంటారో నాకు నచ్చుతుంది. నేను చిన్నపిల్లవాడిని అంటే అల్లరి, ఆట పాట, లొల్లి, అలక. ఇప్పుడు నువ్వు గొప్పవాడు అని లొంగేవాళ్ళు నాకు అసహ్యం. నువ్వు ఎవడివన్నా కానీ నాకు ఇప్పుడు తీయడం లేచింది, ఇప్పుడు చెప్పాలన్నట్టు కావాలి, చైతన్యవంతులు కావాలి. సో నా జీవితం అంతా చైతన్యవంతులతోనే, నేను బాధ్యతతో ఉండను. నా నిర్ణయం అది. అవసరమైతే ఏకాంతంగా చచ్చిపోతా కానీ సరెండర్ అయ్యేవాళ్ళు, అతిగా గౌరవించేవాళ్ళు, వాడు బాస్ అని మనల్ని వద్దు, ఇట్లాంటి వద్దు నాకు.
ఈక్వాలిటీ ఉండాలి. ఇప్పుడే నేను ఆస్కార్ తీసుకుని వచ్చినా సరే అవన్నీ కాదు, గిన్నెందు గడలో చెప్పు, ఇది కావాలి, ఇదే ఇంపార్టెంట్ లైఫ్కి. తద్వారా నేను నిరంతర వర్తమానంలో ఉంటే ఎరుకలో ఉంటా. అట్లా కాకుండా ఎదురుగున్నది బానిస అని తెలిసిన తర్వాత నీకు ఏం ప్రేమ ఉంటుందబ్బా? సమానత్వంలోనే ప్రేమ ఉంది అని నా అనుభవం కనుక మైథిలి ఈనాటి వరకు నేను చేసే ఏ పనులని తన వర్తమానంలోకి తీసుకురాదు. నేను పుస్తకాలు రాయొచ్చు, ప్రపంచంలోని గ్రేటెస్ట్ ఫిలాసఫీని నేను నాదైన స్థితిలో అర్థం చేసుకుని ఉండొచ్చు, వ్యాఖ్యానాలు చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన అబ్బా ఈ విషయం గురించి చెప్పు. ఇది నేను ఫస్ట్ డేనే అబ్జర్వ్ చేసిన. చెప్పిన నీ మనసు ఎలా ఉందో అది పక్కన పెడదాం. అది ప్రపంచంతో కండిషన్ అయింది, ఒకలాగా మాట్లాడుతూ ఒక యాస ఉంటుంది, కానీ నీ హృదయంలో ఏ కల్మషం లేదు. అది నేను నా హృదయంలో కల్మషం లేదు కనుక గుర్తించగలుగుతున్నా. ఇంతే నేను చెప్పింది నాకు తెలిసి. తర్వాత ఊరు వెళ్ళాను. వాళ్ళ ఫాదర్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, నా చేతులను మరణించాడు ఆయన. నేను పెళ్లిగిల్లి ఏం లేదు, అయినా సరే హీ యాక్సెప్టెడ్ మీ. ఆయన పెళ్లి గురించి ఒక ప్రస్తావన తెచ్చినప్పుడు నేను తీక్షణంగా చూశాను ఆయన దిక్కు. అంటే మీరు తీసేయవలసిందల్లా సంశయం. ఒకసారి నన్ను చూడండి, సంశయం తీసేసేయండి. పెళ్ళైనంత మాత్రాన సమస్యలేం పోవు. పెళ్ళైన తర్వాత వదిలేస్తే మీరు ఓన్లీ మనసును శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏకాంతంలో చెప్పింది, దాన్ని ఒకసారి నేరుగా కూర్చోబెట్టింది. నేను మైథిలి కూడా తెలియదు. ప్రశాంతంగా నన్ను చూడండి ఒకసారి. చూశాడు ఎట్లా, నాకేం అనుమానం లేదు, ఎట్లయితే అట్లా వాయిసాడు అన్నాడు. ఎట్లయితే అట్లా, ఇంకా ఐఎమ్ ఓకే. నెక్స్ట్ వాళ్ళ బంధువులు వస్తే కూడా చెప్పాడు, నాకేం తొందర లేదు, వాళ్ళిద్దరికి తెలుసు, ఈయనకైతే తెలుసు. దానికి ఒకటే చెప్పిన, నా జీవితం యొక్క జ్ఞానోదయం యొక్క ఒకనొక విషయాన్ని మీకు చెప్తా, మీకు అర్థమవుతుందో కాదు. నేను ఏదన్నా తీసుకున్నానంటే జీవితకాలమే, లేకపోతే తీసుకోను. రెండోది, అది నాకు నచ్చినట్టుంటేనే ఉంటా. ఇటువంటి బోడీ కండిషన్స్ ఏముండవు. వాడు తన్ని తరిమేసినా, నాకు అన్నం పెట్టకపోయినా జీవితకాలం ఉంటాను. నా శరీరంలో భాగం చేసుకుంటా వాడిని. మనకు ఈ పాట ఉంటుంది కదా, అదేం పాట గుర్తు ఎప్పుడు మర్చిపోతున్నారా? అది భోజ్యేషు మాత కర్ణేశ్వరంబ కార్యేషు దాసి ఉంది కదా. నేను ఉల్టా పాడతా, కార్యేషు దాస శేనేసు రంబడా అని పాడతా నేను. అంటే ఎందుకు ఆడవాళ్ళే ఎప్పుడు అట్లా? ఇట్ షుడ్ బి టూ సైడెడ్. మైథిలి నా కోసం ఏ సేవలు చేయలేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చింది నాకు సేవ చేయడానికి కాదు, నీకు సేవ చేసుకోవడానికి. నా సేవ నేను చేసుకుంటా, నువ్వు అక్కర్లే. నా నీళ్ళు నేనే గాయబెట్టుకుంటా, నా బట్టలు నేనే ఉతుక్కుంటా, లేదా నా బిడ్డ ఉతుకుతుంది, నా దుప్పటి నేనే మట్టి తీసుకుంటాను, నా చేప సపరేట్, ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు ఏకాంతంలో ఉన్నా, అప్పుడు ఏకాంతంలో ఉన్నా, ఇప్పుడు ఏకాంతంలో ఉన్నా, ఎప్పుడు ఏకాంతంలో ఉంటాను. అందరూ ఏకాంతంగానే ఉంటారు. ఎవ్వడు భార్యను పొద్దుస్తమానం కౌలించుకొని ఉండరు. అనవసరంగా ఒకరి దాంట్లో ఒకరు ఇంటర్ఫీర్ తల ఖరాబ్ చేసుకుంటారు. కానీ స్వేచ్ఛలో జీవించాలి. ఇది నేను స్పష్టంగా చెప్పున్నాను, తనకు స్పష్టంగా అర్థమైంది. తను అదే అనుకుంది. పిల్లలు వద్దని చెప్పిన నేను, ఎందుకంటే అందరు నా పిల్లలే. నేను కంటేనే పిల్లలు అన్న భావన నాకు లేదు. ఇంట్లో వాళ్ళు అంటారు కదా పెళ్లి చేసుకో, అసలు ఎవ్వరు లేరు. ఫస్ట్ నువ్వు స్పష్టతలోకి రా. ఫస్ట్ ఎవ్వరు ఏమని అడగని, ఫస్ట్ నువ్వు క్లియర్గా. నేను చెప్తున్నది ప్రాపంచిక విషయం కాదు, నా జీవిత అనుభవాన్ని చెప్తున్నా నేను. ఎవరో ఏదో ఏడుస్తారు, ఎవరో ఏదో పిల్లగాడు అడుగుతారు, అట్టెట్లా కంటావు? వాళ్ళు మస్తు అడుగుతారు. విషయం అది కానే కాదు. నేను చెప్పినా కదా, ఉంటే పోతే నేను ఎట్లున్నా అట్లే ఉన్నా. నా చుట్టుపక్కల చాలా పిల్లి మొగ్గలు వేస్తారంతా. జస్ట్ నేనేం రియాక్ట్ కాదు, కన్విన్స్ కూడా చేయను. నేనెవరినబ్బా కన్విన్స్ చేయడానికి? అంటే నేనెవరిని కన్విన్స్ అవ్వడానికి? జీవితం నీకు ఒక అండర్స్టాండింగ్ ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు డిస్టర్బ్ అయ్యేది ఉండదు. అలాగే నువ్వు మొండిగా ఏం లేవు. నేను నా యొక్క ఆర్గ్యుమెంట్ని కరెక్ట్ పెడతా. నేను పిల్లలు ఎందుకు వద్దంటుందో చెప్తా, నువ్వు వింటావా? వినే స్థితి నీకు ఇంకా రాలేదు. నెక్స్ట్ మంత్ చెప్తా, చలో నీకు ఇంకా అంత సీన్ లేదు. ఎప్పుడైతే ఆ టైం వస్తుంది, నేను 2-3 మాటలు చెప్తే కన్విన్స్ అయ్యాను. ఇప్పుడు ఎవడో కంటేనే పిల్లలు ఎట్లయితారు? నీ సంతానం అన్న భావన ఒక ఆధ్యాత్మిక అనుభవం. అది నాలో కలిగింది. తద్వారా ఆ కలిగిన మరుక్షణమే నన్ను కొందరు డాడీ అని పిలిచారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. జర్మనీలో ఉంటుంది అనుష అని.
మా అమ్మ దగ్గరకు వచ్చి అడిగింది, మీకు అభ్యంతరం లేకపోతే కాంతిని దత్తత తీసుకుంటా అని ఒకరు వచ్చారు. ఎందుకు దత్తత తీసుకుంటాం అంటే ఏం చెప్పింది, ఒక పిల్లవాడిని కానీ పెంచి వాడిని యోగ్యుని చేసే బదులు యోగ్యుడైన కొడుకున్నాడు నాకు అనుకుంటా కదా ఫస్ట్ స్టెప్లోనే. అంటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే ఆమె ఒక చెప్పింది, కాంత్ మాటల వల్ల తన యొక్క పరిచయం వల్ల నీనా అన్న భావం పోయింది. నీనా అన్న భావం పోతే తప్ప ఇప్పుడు నేను చెప్పే జవాబు అర్థం కాదు. తర్వాత మా తాత ఉండి రామకృష్ణ పరమహంస శారదమ్మ ఒకసారి అడిగిందంట, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు, ఏమిటి నీ బాధ అంటే పెళ్ళంటే పిల్లలు ఉండాలి కదా, పిల్లలు ఉండాలి కరెక్టే, కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నువ్వు కంటేనే పిల్లలు అన్నట్టు కాదు, మంచి యోగ్యులైన కొడుకులు నిన్ను అమ్మ అమ్మ అనుకుంటూ నీ చుట్టూ చేరి అల్లరి చేసే రోజు వస్తుంది. నువ్వు అమ్మగారు ప్రిపేర్ అయ్యి ఉండు ఫస్ట్. అందుకే ఇల్లుగిల్లు రెడీ చేసి పెట్టుకుందాం దక్షిణేశ్వరంలో. అక్కడ తుర్యానంద్ వచ్చే, వివేకానంద్ వచ్చే, అభేదానంద్ వచ్చే, నిరంజనానంద్ వచ్చే, బ్రహ్మానంద్ వచ్చే, ఆమె కంటే పెద్ద వయసున్న వాళ్ళు అమ్మ 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 అని చెంగు పట్టుకొని తిరిగేటప్పుడు. గురుదేవులు ఇట్లా అన్నారమ్మా, ఇట్లా తిట్టిరమ్మా అంటే ఆమె సర్ది చెప్పి గురుదేవులకు గొడవకు పోయేదంట. ఏ నిజమైన కొడుకు, నీకు చిన్నపిల్లలు ఉన్నప్పుడే కొడుకులు, వాడి మనసు ఎస్టాబ్లిష్ వాడు కొడుకు కాదు, సపరేట్ మైండ్ అది. ఇప్పుడు నేను చెప్తున్నది మైండ్లెస్ స్టేట్లో నేను చెప్పేది అర్థమవుతుంది. అర్థం కావాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు, అర్థమైన ఒక్కరికి ఖచ్చితంగా అర్థమైంది నేను చెప్తున్నాను. లాస్ట్ అంటే ఈ స్టేట్మెంట్ లాస్ట్, ఈ ఫోన్ నువ్వు తయారు చేయలేవు కాబట్టి ఎవడో తయారు చేసి నీది అనుకుంటున్నావు, ఇది మాత్రం ఈజీగా చేయగలవు కాబట్టి ఇది నువ్వే చేయాలి, నువ్వే బయటకు తీయాలి నాది అనుకోవాలి, ఇంతే. అంటే ఈగో ఓకే. దేవుడి విషయానికి వస్తే నమ్ముతారా దేవుడిని? నేను దేన్ని నమ్మను. సో ఆధ్యాత్మికంగా దేన్ని నమ్మడం అంటేనే తెలియదని యాక్చువల్గా. సో ఏంటి దేవుడు ప్రకారంగా మీ ఉద్దేశం అంటే? అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఎలాబరేట్గా, ఓన్లీ 2 లైన్లు చెప్తా. ఇప్పుడు దేవుడు అన్నది సాధారణ పరిభాషలో ఉన్నతమైనది. తర్వాత ఒక మామూలు మనిషి నీచమైన వాడు ఇక్కడ ఉన్నాడు. సో దీని మధ్యన అంతరమే మానవ సమాజం అంతా కూడా. ఇప్పుడు ఎవరైనా నీకు సాయం చేస్తే దేవుడిలాగా సాయం చేశాడు అంటే ఉన్నతమైన భావాలు ఉన్నవాడు, ఉన్నతమైన క్వాలిటీ ఉన్నవాడు, ఉన్నత శరీరం ఉన్నవాడు, ఉన్నతమైన ముక్కు ఉన్నవాడు, గొప్ప కాంతి గలవాడు, ఏ తప్పులు ఎంచడానికి వీలు లేనివాడు. ఇదంతా మనం దైవ లక్షణాల కింద చెప్తున్నాం. నేను అంటున్నా దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలో కొన్ని ఏళ్ళు పడ్డారు, వాళ్ళకి జవాబు దొరకలే. దానికి జవాబు దొరికింది నాకు, సింపుల్ జవాబు. నా దగ్గర నాస్తికులు వచ్చారు, ఆస్తికులు వచ్చారు. ఒక్క మాట చెప్తే ఎండ్ అయిపోయింది కాన్వర్జేషన్. మీరు చెప్పండి దేవుడు ఉన్నాడా లేదంటే నేను ఉండని అని, ఎండ్ ఆఫ్ డిస్కషన్. నాకు అవసరం లేదు దేవుడు, బికాజ్ ఐ హ్యావ్ నో డిజైర్స్. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన, పక్కనే హార్ట్ స్పెషలిస్ట్ పోదాంపా గుండె గోయించుకుందాంపా, నాకు గుండె ప్రాబ్లం మీద ఎట్లా, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ చర్చనే లేదు నాకు, ఉండని. అప్పుడు నేను 2-3 చిన్న విషయాలు క్లోజ్గా ఉన్న వాళ్ళకి చెప్తాను. చూడు బాబు, ఇప్పుడు నీవు నీ సమక్షంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూడగలిగితే నీ దేవుడు అనే కాన్సెప్ట్ సిద్ధాంతం పడిపోతాయి. అట్లా నా దగ్గర పడిపోయినాయి అవి. నేను మా అమ్మని ఎట్లా చూస్తున్నాను, నిన్ను ఎట్లా చూస్తున్నాను నరేష్? ఓకే, మనం ఈ మధ్య కాలంలో ఎప్పటికీ చూస్తున్నాం అఘోరాలు, నాగసాధులు అని. వాళ్ళు కూడా మేబీ ఇలానే ఉంటారు, సమాజంతో పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు లేదు. కాకపోతే ఒక స్పిరిచువాలిటీగా దేవుడు ధ్యానంలో ఉంటారు. అప్పుడు అదే అంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? వాళ్ళకు ఇప్పుడు మీరు అనుకున్న లైఫ్ మనం అట్లా 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 అస్సలు సంబంధం లేదు అసలు. అదే అసలు ఏమంటారు, జమీన్ అసలు ఫరక్ ఉంది రెండింటికి. అందుకని నేనేమంటా, ఎంత పరధ్యానం ఉంటే అంత ధ్యానం అవసరం. నీకు ఎంత డిస్ట్రాక్షన్ ఉంటే అంత ఫోకస్ అవసరం అవుతుంది. నీ కంటి చూపు ఎంత బ్లర్ ఉంటే అంత తీక్షణ ఉండవలసి వస్తుంది. నీకు ఎంత మందబుద్ధి ఉంటే అంత ఎక్కువ చదవవలసి వస్తుంది. సో డోంట్ ధ్యానం చేసేదాన్ని నువ్వు ధ్యానం అనుకోవద్దు. అంతులేని పరధ్యానాలు ఉన్నాయి కాబట్టి అతిగా ధ్యానం చేస్తున్నారు. నేను ఏ ధ్యానము చేయను, ఇక్కడే ఉంది నీతో, ఇక్కడే ఉంది నా మనస్సు. ధ్యానం ఎందుకు? ఈ సంస్థలన్నీ మీరు ధ్యానం మూసేయాలి, దే షుడ్ బి క్లోజ్డ్. ఎందుకు వీళ్ళు దేనికోసం చేస్తారు? బిజినెస్, అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. దేవుడు కూడా అలానే చూస్తారా? దేవుడు అనే కాన్సెప్ట్ వదిలేద్దాం. గురువు సంస్థ అంటే గురువు అంటేవి కదా. మనకి
సాంప్రదాయపరమైన అబ్జర్వేషన్స్ వేరే, జ్ఞానపరమైన అబ్జర్వేషన్ వేరే, విజ్ఞానపరమైన అబ్జర్వేషన్స్ వేరే. ఈ మూడింటిని విభజించి చూడాలి మనం. ఇప్పుడు అఘోర బిలాంగ్స్ టు ఏ సాంప్రదాయ. రమణ మహర్షి సాంప్రదాయానికి ప్రతీక కాదు, జ్ఞానానికి ప్రతీక. ఆల్బర్ట్ ఐన్స్టీన్ విజ్ఞానానికి ప్రతీక. ఈ మూడు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మనం మాట్లాడితే ఎలాబరేట్గా మాట్లాడితే ఓకే, లేదా తప్పుగా తీసుకోబడుతుంది. ఎమోషన్స్ వచ్చేస్తే జనరల్ ఉత్తుత్తగానే కోపాలు వస్తాయి. ఈ ధ్యానులకి ఎందుకు కోపాలు వస్తాయి నాకు అర్థం కాదు. ధ్యానం అంటేనే సంయమనం. అవన్నీ పోవడానికే కదా ధ్యానం. ఎడబోతున్నాయి, మళ్ళీ కోపాలు ఎందుకు వస్తాయి? అసలు చూసే స్థితే లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, నేను ఒక మాట చెప్తా అంటే నేను అనుకుంటున్నా, అజ్యూమ్ చేస్తున్నా, మీరైతే ఒక లైటర్ నోట్లోనే ఒకవేళ ఎవరన్నా ఏదైనా చేస్తున్నప్పుడు ధర్నా కింద అసలు ఎవ్వరు పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నా. ఇది నా క్యూరియాసిటీ. జరగట్లే, ఎవ్వరు పట్టించుకోకపోతే. అంటే మీడియా పోలేదు, న్యూస్ పేపర్ రాయలేదు. ఎక్కడైతే వాళ్ళు ధర్నా చేస్తున్నారో ఆ పక్క వాడు కూడా ఇటు పక్క తిరిగి చూడలేదు. న్యూస్ పేపర్ చేసుకో అని చదువుకుంటా. విల్ హీ డూ? ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 99% ధర్నాలు అయిపోతాయి. ఇదంతా అటెన్షన్ సీకింగ్, ఇందులో సైకాలజీ ఉంది. నీ యొక్క జస్ట్ గెటప్ చూసి మనం మోసపోవడానికి లేదబ్బా. ఆహా, ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు ఒక గెటప్ వేసుకుంటా, నేను అయిపోతానా? పోనీ జస్ట్ నువ్వు ఒక వాగ్దాటితో ఏదో మాట్లాడావు సనాతన ధర్మం పేరు మీద, నువ్వు నిజంగా దేశభక్తులు ప్రూఫ్ ఏమిటి? నేను ఏనాడు మాట్లాడలేదు దేశం గురించి, నాకు భక్తి లేనట్ట. సో ఇది వ్యాఖ్యల్ని ఆధారం చేసుకుని, చేష్టలను ఆధారం చేసుకుని కంక్లూషన్స్కి వచ్చే దరిద్ర సమాజంలో ఉన్నాం మనం. సో లెట్ us better not discuss, or let us discuss elaborately, so that even scholarly people కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, మా కామన్ మ్యాన్ కూడా, వాడికి మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్తో ఒక ఐడియా రావాలి. ఓహో, వీడు ఏది పడుతుంది ఒళ్ళు మర్చి మాట్లాడట్లేదు, బాధ్యతాయుతంగానే చెప్తున్నాడు, తను ఒక స్టాండ్ తీసుకొని చెప్తున్నాడు, తెలిసినప్పుడు కాన్ఫ్లిక్ట్ పోతుంది. అట్లా ఒక మనిషిని చూసినప్పుడు మీలాగే ఉండాలనుకుంటారు. అసలు ఏంటి జనరల్? నేనా అంటే నేను ఎవరన్నా చూసినప్పుడు నేను ఎవరు ఎట్లున్నా అంగీకరిస్తాను. నాలా ఉండాలని కోరుకోను. అసలు నాకు ఏ కోరిక లేదు. నా వర్క్ గురించి నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. వేరే వాళ్ళ గురించి ఎవ్వరి మీద నాకు ఏ ఐడియా లేదు. తిట్టినా ఏం చేసినా కూడా పట్టించుకోండి, స్పందిస్తా సరదాగా. అంటే నేను సమాజంలో ఉన్నా, అందుకని అది అనవసరం కాబట్టి స్పందించి చెప్తాను. నువ్వు అటనకబ్బా, నాకు ఇబ్బంది అయితే, ఏ ఇబ్బంది ఉండదుతోనే చెప్తా. ఎందుకంటే అది అన్నెసెసరీ, మన జీవితానికి అన్నెసెసరీ. ఇది అంటే ఎట్లా, ఎప్పుడు అనిపించింది మీకు? 2009 ఆ ప్రాంతంలో అనిపించింది. ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, దీని ఒక చిన్న ఆధ్యాత్మిక, రెండోది సైద్ధాంతిక పరమైన ఒక అబ్జర్వేషన్ ఉన్నది. సో నాకు 2009లో నాకు అనిపించింది ఐఎమ్ ఓకే, నా మనసు సెటిల్ అయింది. ఒక పద్ధతి ప్రకారం సాధన చేయకుండా అడ్డగోలుగా చేసి ఏదో కంక్లూజన్ వచ్చింది నాకు మనసులో జీవితం గురించి. ఇప్పుడు అడిగితే చెప్పేవాడిని కాదు, అంటే ఎట్లా చెప్పాలో తెలియదు. ఇప్పటికీ 100% నేను కన్వే చేయలేకపోయినా. భాషాపరం కన్వే అయింది కానీ నేను అనుకున్నది అది కాదు. ఇంత కూడా లేదు అసలు. వెరీ సింప్లిఫైడ్. తర్వాత నాకు అనిపించింది, ఈజ్ దేర్ ఎనీ సబ్జెక్ట్, ఇంతవరకు అసలు ఏ గురువు లేకుండా జీవితం అర్థం చేసుకున్నా నాకు అర్థమైందంటే నేను దానికి కొన్ని సందేహాలు, కొన్ని నేనే ఇచ్చిన స్టేట్మెంట్స్. అంటే జీవితం అర్థమైంది ఎట్లా చెప్తావు అంటే, ఎదురు చూడడం పోయింది, నా పట్ల నాకు సంశయాలు పోయినాయి. ఇవే ఒక మనిషి జ్ఞాన అజ్ఞాన చెప్పేది. పెద్ద ఎక్కువ అక్కర్లేదు. నీకు వేద సూత్రాలు బట్టి వల్ల చేసినంత మాత్రం వాడు జ్ఞానేమి కాదు, వాడు సమాచార జ్ఞానం అంతే. అట్లాంటి వాడి మెమరీని మెచ్చుకుందాం, వాడిని మెచ్చుకోక్కర్లే. నేను చెప్తున్నది స్థితి గురించి. తర్వాత నాకు అనిపించింది, ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైనది అంటే వైలిన్. విమానం నేర్చుకోవచ్చు ఈజీ, వైలిన్ నేర్చుకోలేము. సూక్ష్మ జ్ఞానం ఇది, సూక్ష్మ జ్ఞానానికి పరాకాష్ఠ ఇది. వైలిన్ అంటే నథింగ్ బట్ యాక్యురసీకి పరాకాష్ఠ. దీన్ని ద్వారం వెంకటస్వామి నాయుడు అని పేరున్నారు మీరు? ద్వారం వెంకటస్వామి నాయుడు అని గొప్ప వైలినిస్టు, బ్లైండ్ మ్యాన్, ఘంటసాల మాస్టర్ ఇట్లా వాళ్ళ బ్యాచ్ అనమాట, కొంచెం సీనియర్. కానీ దీనికి పేరు పెట్టాడు, అపశృతి కొయ్య అని. అంటే ఒక మనిషి జీవితకాలంలో ఎన్ని తప్పులు చేస్తాడో, వైలిన్ నేర్చుకునేవాడు రోజులు అన్ని తప్పులు చేస్తాడు. హీ హ్యాస్ టు కమిట్ మిస్టేక్స్. కొన్ని లక్షల అపశృతుల నుంచి వాడు శృతిలోకి వస్తాడు.
అందుకని వయలిన్ నేర్చుకునే రేషియో చాలా తక్కువ ఉంటుంది సమాజంలో, వరల్డ్ వైడ్. పెయింటింగ్ ఎవరు పడితే ఆడ చేయొచ్చు, వంట ఎవరు పడితే ఆడ చేయొచ్చు. అంటే అటు ఇటుగా నేర్చుకున్నా నీకు చిక్కుతుంది అది. ఇది 100% చిక్కించుకుంటే చిక్కుతుంది, లేకపోతే చిక్కదు. అందుకే 15 ఏళ్ళు సాధన చేసుకుని స్టేజ్ ఎక్కాలంటే భయపడతాను. ఎందుకంటే శాస్త్రం, పరిపూర్ణ శాస్త్రం ఇది. 100% మైండ్. ఇప్పుడు పెయింటింగ్ 100% మైండ్ ఏమి కదా, తాగి కూడా వేయచ్చు. నువ్వు అట్లా వాయించలేవు. ఈ వయలినే ఎందుకు నేర్చుకుంటా? అదే గిటార్ ఈజీ, అన్నిటికీ ఫ్రెట్స్ ఉంటాయి. ఫ్రెట్ ఇట్స్ బి వెరీ ప్రాక్టికల్. ఇంకెంత టైం వస్తున్నావు నాకు అది చెప్తే దాన్ని బట్టి నేను ముగిస్తా, పర్లేదా? మెట్లు లేవు చూడు, ఎక్కడ అవుతుందో ఏ శబ్దం వస్తుందో తెలిసే అవకాశమే లేదు. చూడు, మొత్తం శబ్దమే. ఎక్కడుంది సా, ఎక్కడుంది రీ, ఎక్కడుంది గా, నోబడి నోస్. రెండోది సరే ఎవరో చెప్పారు ఇక్కడ వస్తుంది రీ, ఇక్కడ పట్టుకొని నువ్వు చుక్క పెట్టుకున్నావు, ఇక్కడ ఇంటికి పోయాక ఇది లూజ్ అయింది, అది రీ కాదు, ఇప్పుడు మారిపోయింది. ఎటు దొరకదు నీకు. ఇది పట్టుకుంటే ఇది పోతుంది, ఇది పట్టుకుంటే ఇది పోతుంది, ఇది పట్టుకుంటే ఇది పోతుంది. శబ్దం ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పులిని గుర్తుపట్టవచ్చు, తేనెటీగను గుర్తుపట్టవచ్చు, శబ్దాన్ని ఎట్లా గుర్తుపడతావు? చాలా క్లిష్టమైన విషయం. అంటే నువ్వు దాన్ని ఎట్లా పట్టుకో, శబ్దాన్ని పట్టుకో ఎట్లా. ఇప్పుడు ఇద్దరు సేమ్, శబ్దాన్ని ఎట్లా పట్టుకుంటావు? సో అందుకని అత్యంత క్లిష్టం. వైల్ నువ్వు గిటార్ అన్నావు కదా, గిటార్లో ఫ్రెట్ ఉంటుంది. ఈ ఫ్రెట్కి మధ్యన వస్తే రే వస్తుంది, ఈ ఫ్రెట్కి మధ్యన వస్తే గా వస్తుంది, డిఫైన్డ్. అందుకని పియానో కానీ గిటార్ కానీ తక్కువ అర్థమవుతుంది నీకు. ఒక 10 రోజుల్లో పాటలు వాయించేసేయచ్చు. ఇది సరిగా పదనిస సరిగ్గా రావాలంటే ఇట్ మే టేక్ ఇయర్స్. పోనీ వచ్చిన తర్వాత బిగినర్ వాయిస్తే సారు సంతోషపడి ఎగిరి గంతులు కొట్టంలో సప్పట్ అంటాడు, ఇందుకు ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. అక్కడ ఆగదు అది, అదే ఎవాల్వ్ అవుతుంది. ఎండే లేదు దీనికి. ఎగ్జాంపుల్, అదే సరిగా పని చేస్తా. నెక్స్ట్ టెక్నిక్స్ ఆడితే నువ్వు ఎంత నేర్చుకున్నా ఓడవదు అన్నట్టు. దాంతోపాటు ఈ బోయింగ్ టెక్నిక్స్ బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. రెండోది రాగానికి మారిపోతుంది మళ్ళా. ఇప్పుడు ఇదొక రాగం నేర్వా, శంకరాభరణం అట్ట కాకుండా ఈ రాగానికి మారిపోయి ఇంకొక లాస్ట్ రాగం తీసుకుంటు మారిపోయి. నువ్వు ఎన్నెందుకు గుర్తుపెట్టుకుంటావు, ఎన్ని పర్మిటేషన్స్, ఎన్ని కాంబినేషన్స్. అందుకే కంప్లీట్గా గురువుకు సరెండర్ అయితేనే వైలిన్ వస్తుంది. కొంచెం సరెండర్ అయినా గిటార్ వస్తుంది, కొంచెం సరెండర్ అయినా వంట వస్తుంది, కొంచెం ఏదైనా వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, సైన్స్ వస్తుంది. వైలిన్ మాత్రం సంపూర్ణ జ్ఞానం చిక్కదు. అది ఇంపాసిబుల్ టు లర్న్. ఒకసారి చిక్కిందనుకో శ్వాసించిన కంటే ఈజీ అయిపోతుంది. ఇంకా అశోక్ గురుజాల గారు, ఆయన ఒక గొప్ప యోగి. ఆయన సమక్షంలో లేకపోయినా ఆయన తలుచుకొని వైలిన్ పట్టుకుంటా. అంటే ఇది ఎట్లుంటుందంటే తల్లిదండ్రుల కంటే దగ్గర అయిపోతారు గురువులు. వాళ్ళకంటే ఎక్కువ కొడతారు, వాళ్ళకంటే ఎక్కువ జోలపాటు ఉంటుంది, మెచ్చుకుంటారు. నేను నా సంపూర్ణ జ్ఞానంలో ఆయన దగ్గరికి పోయినా.
అజ్ఞానిగా పోలే. ఆయన ఒకటే ప్రశ్న అడిగిండు నన్ను, మేబీ ఆయన మర్చిపోయిండొచ్చు, నాకు గుర్తుంది అది. ఆయన ఇంటికి పిలిపించి ఇచ్చాడు నాకు వైద్యం. ఎంతకాలం నేర్చుకుందాం అనుకుంటున్నాం అంటే, నేను ఏం నేర్చుకున్నా జీవితకాలమే సార్, ఇది ఒక్కటి చాలయ్యా, వస్తుంది ఫోన్. జీవితకాలం అనగానే శ్వాసించిన సులువు. మనిషిని ఏవి పరిచయం చేస్తున్నాయో అవన్నీ తాత్కాలికమైన టైం ఫ్రేమ్ ఉన్నాయి, చూడు ఒకసారి చెక్ చేయండి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సో దీని పట్ల ఎటువంటి అనుభూతి చెందుతూ ఉంటారు మీరు? అంటే ఏ స్పెషల్ అనుభూతులు ఏం లేవు. నేను ఆ సునిశ్చితత్వం మీద శ్రద్ధ పెడతా తప్ప. జనరల్గా మనం మనిషి ఏదైనా ప్రశాంతత కోరుకోవాలనుకున్న ఒక పాట వినడమో, సంగీతం వినడమో. నేను ఫుల్ ప్రశాంతంగా ఉన్నా. ఇదే తేడా. ప్రశాంతంగా ఉండడం కోసం నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేను నిరంతరం ప్రశాంతంగా ఉంటా. అంటే ఇప్పుడు ఎవ్వరు వచ్చి నా తలుపు తీసినా నా స్థితి మారదు అసలు. జనాలు ఉన్నా లేకపోయినా ఐఎమ్ ఆల్వేస్ ఎట్ ఈజ్. అంటే ఒకరి మీద ఆధారపడలేదు నా స్థితి. అసలు ఇది పీనా నేనేం అనుకోను అసలు. ఇదే నా జీవితంలో చివరి రోజు. ఐ డోంట్ మైండ్. నాకు ఏ అటాచ్మెంట్ లేదు దేంతో. ఉంది, అద్భుతంగా ఉపయోగిస్తున్నా, చాలా గౌరవం ఉపయోగిస్తున్నా. దాన్ని నేను నా కన్నతల్లిలాగా చూసుకుంటాను. నిజంగా ఈరోజు నాకు వైలెన్స్ చాలా అనిపించింది అనుకో, ఎవరికి నచ్చేస్తుంది. అంటే అంత స్పష్టత ఉంది నాకు. ఇది ఎవరికో సాటిస్ఫై చేయడానికి చెప్పే మాటలు కాదు, నా స్థితిని చెప్తున్నాను. సో ఇంతకుముందు ఆధ్యాత్మికంగా కొన్ని ఒకటి అడిగాను మీకు, ఎప్పుడైనా గుడికి వెళ్ళి మొక్కుకున్నారు మీరు? ఈ రోజు వరకు? ఈ రోజు వరకు చిన్నతనం నుండి ఎందుకు అనిపించాలి మీకు మొక్కుకోవాలని? నా లోపల డిజైరే లేదు. అంటే చిన్నతనంలో జనరల్గా పోయి మొక్కుకుంటా ఉంటాం కదా. నాకు అసలు కూడా అదే చెప్తే డిగ్రీ వరకు నాకు ఈ సోయి లేదు. ఆడుకున్నా గుడికి పోతే ఆ సారంగ పూలు తెప్పుకోవాలి, దండలు పూయ నూదాలి, అతను గంట కొడితే ప్రసాదం పెట్టాలి, చూసుకోవాలి. ఇదే తప్ప అసలు నేను ఎదుటి వ్యక్తిని చూడలే 22 సంవత్సరాలు. నాకు తెలియదు ఏం జరిగిందో ప్రపంచంలో. అదే చెప్తున్నా, ప్రత్యేకమైన సందర్భంలో నేను కొంత జన్మ నడిచింది అట్లా. అది నేను ఆశ్చర్యపోతా. అంటే అది నువ్వు ప్లాన్ చేస్తే అయ్యేది కాదు. 22 సంవత్సరాలు ఆడుకుంటాడు ఆ స్వామి. టెండూల్కర్ ఆడాడు. గుడికి వెళ్తే అక్కడ దండం పెట్టుకుంటాడు అంతే తప్ప ప్రత్యేకమైన ఏం చేయడు. జస్ట్ అంటే తన సాంప్రదాయాలు వీటన్నిటిని గౌరవిస్తాడు. నేను విషయం చెప్తున్నా, అంతే కరెక్ట్. అది కోరికలు క్లియర్, కోరికలు ఏం లేవు. 2 బుక్కిన గుళ్ళోనే చేస్తాం, అమ్మవారి గుడిలోనే. కోరికలు ఏం లేవు. ఆత్మని అప్రిషియేట్ చేస్తా, ప్రసాదం తింటా. ఎక్కడ ప్రశాంతంగా ఉన్న గుడి అంట. నేను ఇది గుడి కాదా? గుడిలో ఏముందో ఇక్కడ అది ఉంది కదా, అది ఇంపార్టెంట్. గుడి ఆకారం కాదు, గుడి అన్నది నీ స్థితికి సంబంధించిన విషయం. అది నాకు అన్ని చోట్ల ఉంది. ఇన్ని బుక్స్ రాశారు కదా, అంటే మీకు అనిపిస్తూ ఉంటుందా జనాలు వెళ్ళి దేవుడి మీదనే భారం వేసి మొక్కుతూ ఉంటారు, నాకు ఇచ్చారు? అసలు నాకు అసలు ఆ ధ్యాస లేదు. ఏమైనా చేసుకొని పోని, ఎవడు ఎట్లా పోతే మనకి. వాడు అరాచకం చేయనంత వరకు నో ప్రాబ్లం, అది వాడు పర్సనల్ ఇష్యూ. అట్లా కాకుండా సంఘ విద్రోహ శక్తులు లేకపోతే మన దేశాన్ని నాశనం చేసి అటువంటి వీ షుడ్ రియాక్ట్. ప్రతి దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నేను కండమ్మ ఎప్పుడు మాట్లాడినా దేశం గురించి మాట్లాడుకుంటాం. నన్ను అడుగుతుంది దేశానికి ఏమన్నా ప్రమాదం వస్తే నేను కూడా వెళ్తాను బయటికి. బికాజ్ ఎంత అనుకున్నా ప్రపంచంలో నాకు దేశం ఉంది, ప్రపంచంలో నేను భారతీయుడిని. నువ్వు పరమ ఆధ్యాత్మిక సత్యం అడిగితే నీ చెవులో గుసగుసలాడుతానే అనామకుండి నాకే దేశం లేదని. అది చివరి సత్యం అది. కానీ మళ్ళీ నువ్వు వ్యవహారంలోకి రావాల్సిందే కదా. నువ్వు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటుంది ఎప్పుడు చోటు ఎండ్ చేయాలి కదా. ఉన్నాయి వ్యవహార సత్యాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. సో అట్లా ఎవరెవరో ఏం పూజిస్తారో నాకు తెలియదు. అసలు నా దృష్టి పోయింది వాటి మీద. ఇంతకు మీరు ఒక పాయింట్ అన్నారు, రమణ మహర్షి గురించి అడిగినప్పుడు ఆయనకు అరుణాచలేశ్వరుడి కృప ఉంది అవన్నీ ఉన్నాయని చెప్పేసి నాకెవరో చెప్పారు. అదే అన్నారు. దానికి ఈ స్పిరిచువల్ అంటే అటాచ్మెంట్ ఎందుకు చేస్తున్నారు జనాలు? ఆయన తెలియదు నాకు. అంటే ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పుకుంటున్నారు, ఎందుకింత వాళ్ళని వాళ్ళు బ్లఫ్ చేసుకుంటున్నారు ఆధ్యాత్మిక, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసిపోయింది, అంటే నాకు అర్థమైంది, కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్వే. అంటే గుంపు ఎక్కువైపోయింది, అబద్ధపు ధారలు ఏర్పడ్డాయి. మనం ఎట్లా దాన్ని బ్రేక్ చేస్తాం? నాకు అనిపించింది సరే బ్రేక్ చేయకపోవచ్చు, అట్లీస్ట్ నిశ్శబ్దంగా రియల్ స్పిరిచువాలిటీ అంటే కలర్లెస్ స్పిరిచువాలిటీ ఉంటుంది. దీన్ని కలర్లెస్ ఎన్లైటన్మెంట్, కలర్ఫుల్ ఎన్లైటన్మెంట్ కూడా ఉంది. దాన్ని నేను చెప్దాం అన్న స్ఫురణ నాకు 2009లోనే కలిగిన, భాష దొరకలే. 2015-16 వరకు కొంత అధ్యయనం చేసిన,
తర్వాత చర్చలు ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్స్, ఇది కూడా వ్యర్థం అనిపించింది. అక్కడనే పుస్తకం ఆలోచన వచ్చింది. అనుకోకుండా అప్పటికే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ బ్లూ బుక్ రాసిన తర్వాత ఎవరో మిత్రుడు చేయరాదు, నిష్కామ కర్మ బొంగు భోషణం అంటావు, అదేదో ఇందులో చేస్తే సరిపోదా అని కొంచెం చిన్న ప్రవోక్ చేసినట్టు చేస్తే, నువ్వు ప్రవోక్ చేసావని కానీ నేను ఆలోచిస్తాను, లెట్ మీ థింక్ అగైన్. నేను దాని మీద అన్ని రకాల మీమాంస చేసిన. ఇది చేస్తా, జీవితకాలం చేస్తాను. ఏమి రాకపోయినా చేస్తావా? చేస్తా. మొదటి రోజు ఎలా ఉందో చివరి రోజు అలాగే ఉంటావా? ఉంటాను. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న నెక్స్ట్ డే వీడియో చేస్తావా? తప్పకుండా చేస్తా. తద్వారా నేను లిబరేషన్లో ఉండి చేస్తున్నాను. చేయడం వల్ల ఏదో వస్తుంది కాదు, ఆ ఏదైతే నా అనుభవం వల్ల వచ్చిందో ఆ స్థితి చేస్తుంది యూట్యూబ్, నేను చేస్తాను. అందుకని ప్రపంచం ఎటుపోతుంది అన్నిటి గురించి మనం దృష్టి పెట్టలేము. మీరన్నది ఏంది, ఎందుకు స్పిరిచువాలిటీ ఇట్లా ఉందంటే నాకు తెలియదు. నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నేను 2-3 చెప్తే ఇమ్మీడియట్గా కన్విన్స్ అవుతున్నారు. ఏ సాధన పద్ధతి లేదు, ఏమీ లేదు, ఏ నిజమైన గురువు ఏ పద్ధతి ఇవ్వలేదు. ప్రశాంతంగా ఉన్నారు. సింపుల్ అబ్బా, నువ్వు ఇటు నుంచి ఇటు పోవాలి, తటకబడుతున్నావు, అడ్డు ఏమొస్తున్నాయో చూడు అని చెప్తున్నా. ఇప్పుడు ఈ క్షణం నీ ప్రశాంతతకు అడ్డు వస్తున్న అంశాలను నువ్వే గుర్తించాలి కదా. అవి గుర్తించు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవి తీసేసే అంతే. తీసేయలేని పక్షంలో గురువు సహాయం అవసరం లేదు. నేను గుర్తించానండి, అప్పుడు గురువు దగ్గరికి పోవాలి. నేను గుర్తించకుండా గురువు దగ్గర ఎట్లా పోతావు? గురువుకి ఎట్లా తెలుస్తుంది నీ మనసులో ఏముందో? ఎంతమంది మనసులు ఉన్నారో అన్ని ఆలోచనలు ఉన్నాయి, అన్ని కల్మషాలు ఉన్నాయి, అన్ని కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, అన్ని లాజిక్లు పాడేవి. హౌ అదర్ పర్సన్ వుడ్ నో? నువ్వు స్పష్టంగా ధ్యానం అంటే నువ్వు నీ స్థితిని నువ్వు చూస్తున్నావు, ఇది నా ప్రాబ్లం, ఇది నాకు తీయడానికి వస్తలేదు, తద్వారా యూ హెల్ప్ మీ. అట్లా మీరు ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చిందా మీకు? అది వచ్చింది. ఏ గురువు? అయ్యో కాళ్ళు పట్టుకొని ఏడ్చిన, పేర్లు చెప్పను, చాలా సంవత్సరాలు పోయిందయ్యా. వాళ్ళు పాపం మంచివాళ్ళు. ఫైనల్గా ఏమి చెప్పకుండా ఒక మనిషి దాన్ని తీసేసినారు. స్టోరీ గట్ట చూసాడు, అంతే. టక్కున సంథింగ్ హ్యాపెండ్. ఎంతమంది దగ్గర పోయి? అందులో ఫేమస్ పర్సన్స్ ఉన్నారు, ఓకే, 2-3 మామూలు వ్యక్తులు, తర్వాత మామూలుగా ధ్యానులు అని చెప్పి రకరకాల. అంటే నేను వ్యక్తి పూజ తీసేసిన కదా, విషయం ఉందా లేదా, ఇది నా సమస్య తీర్చగలవైతే మాట్లాడతా. చిన్న సందేహాలు, పెద్దవి కాదు. ఇది ఎలా ఉంటుందంటే, నేను కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ రాసిన. ఏనుగురు ఎవరన్నా పట్టుకోవాలి, అభిమానం పట్టుకోవాలంటే చాలా శక్తి కావాలి. ఇది అంతకంటే సూక్ష్మమైంది మనం పట్టుకునే విషయం. ఈ ప్రయాణంలో ధ్యానం లాంటి ఎప్పుడైనా చేశారు ప్రశాంతంగా ఉండడానికి? మళ్ళీ అది లేదు. అసలు ధ్యానానికి ప్రశాంతత సంబంధం లేదు అసలు. ఎట్లా చెప్తారు దాన్ని? ధ్యానం అంటే ఈ క్షణం నీ ఉన్న స్థితి ఏమిటో తెలుసుకోవడం అండి. రెండవది ధ్యానం అంటే ఈ క్షణం నువ్వు ఉన్న స్థితిని అనుభవించడం అంతే. రెండే, అంతకుమించి వేరే డెఫినేషనే లేదు. ఇప్పుడున్న డెఫినేషన్స్ అన్ని అబద్ధాలు. ఇంత లిమిటేషన్ వరకు చేయాలి, ఇంతసేపే చేయాలి, చేస్తే తెలుస్తుంది. అసలు అబద్ధం. ధ్యానం అంటేనే సమయాతీతం. నేను 2 మాటలు చెప్పిన, నువ్వు కూడా ఆలోచించుకో, నేను చెప్పింది ఒప్పుకోకు. ధ్యానం అంటే నీవేమిటో తెలుసుకోవడానికి. నీవేమిటంటే నీ మైండే. అసలు మైండ్ తీసేస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ద వరల్డ్. అన్ని సమస్యల కారణం మనస్సే. సో మనసు పక్కకు జరపాలి. మనసు అంటే నథింగ్ బట్ ఆలోచనల సమాహారం. ఇంకా అసలు లోపలికి వేస్తే ఆలోచనలు, ధారణలు, మూర్ఖత్వాలు, భయాలు, ఫోబియాలు, కాంప్లెక్స్లు ఇవే. అందులో 2-3 నేను పరిచయం చేస్తున్నాయి. వాటిని భూతద్దంలో చూసి జీవితమే నిరర్థకం అని చెప్తున్నాను. ఆ 2 పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ. ఇప్పుడు గొంతులో చిన్న అల్సర్ అయింది, అసలు బాడీ కదులుతలేదు, మొత్తం ఫ్రీజ్ చేసినది. ఇది తీసేస్తే బాడీ ఎగురుతుంది. ఇప్పుడు ఒక్కటి జరిపితే అయిపోతుంది. సో ధ్యానం అంటే యు ఆర్ స్కానింగ్ యువర్ ఓన్ మైండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆబ్జెక్టివ్లీ, అంతే. నువ్వు అందుకే సాక్షి అన్నారు. మొట్టమొదటిసారి చూస్తున్నావు. ఇప్పటి వరకు ఎక్కడొచ్చింది నా థాట్ ప్రాసెస్కి బ్రేక్? 2వ సంవత్సరం బాగానే ఉన్నా, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 6వ సంవత్సరం బాగానే ఉన్నా, ఏ సమస్యలు నా 17ఏళ్ల వయసులో ఇది జరిగింది. అక్కడి నుంచి ఆ ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతుంది. ఒక అమ్మాయి ఆ అమ్మాయి సంబంధించిన ప్రతి ఆలోచన కాంప్లెక్స్ అయింది. ఇప్పుడు అదే ద్వేషంగా మారింది. ఇది నా ఆనందాన్ని దూరం చేసింది. ఇప్పుడు దూరం నువ్వు తీసుకోగలవా? తీసుకో, లేదా గో టు సంబడి. ఇది ప్రాబ్లం. సో క్లియర్, బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్ అని చెప్పినప్పుడు దానికి సూట్ అయ్యే పద్ధతో మంత్రము, ఉపచారము ఏదో ఉంటుంది. అట్లా నీకు ఉపశాంతి లభిస్తుంది. ఆ తర్వాత ఏంది, ఇంతవరకేమో ఉన్న స్థితిని తెలుసుకోవడానికి చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ధ్యానం అనేది ఉన్న స్థితిని అనుభవించడానికి. ఇప్పుడు నేను ధ్యానంలోనే ఉన్నా.
నా ఉన్న స్థితిని బ్రహ్మాండంగా అనుభవిస్తుండే. సో అనుభవించేవాడు అనుభవించేది రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటి అని తెలిసిపోయినప్పుడు నిజమైన ధ్యానం ఆవిష్కృతమవుతుంది. ధ్యానం ఇంతే. ధ్యానం పేరు మీద డబ్బులు వస్తాయని చెప్పడాలు, ధ్యానం పేరు మీద మోసం చేయడాలు, ధ్యానం ఎంత ఏజ్ ఉంటే అంత ధ్యానం చేయి, ఎంత బొచ్చుంటే 5 నిమిషాలు చేయి, అంత అబద్ధమైంది. ఈ ప్రయాణంలో మిమ్మల్ని భయపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పర్సనల్గా మిమ్మల్ని డెత్ భయపెట్టింది. నాకు నిద్రపోతే కలబడేది, నేను చచ్చిపోయాను. నా జీవితంలో మోస్ట్ డేంజరస్ డేస్ అవి. పడుకుంటే కలబడేది, సేమ్ డ్రీమ్. ఆశ్చర్యం, అది నేను ఎప్పుడు కల్పన చేయలేదు అట్లా. పోనీ ఎక్కడన్నా సినిమాలో చూసి అట్లా ఇప్పుడు చెప్తాను నీకు తక్కువ మాటల్లో. నేను నిద్రపోతా, ఏదో ఆడుతూ పాడుతూ నిద్రపోతా. హఠాత్తుగా డ్రీమ్ స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి, అందరూ ఏడుస్తుంటారు, అందులో నాకు తెలిసిన వాళ్ళే కనిపిస్తున్నారు. మా అమ్మ, మా చిన్న అయినా పెద్ద అయినా, చచ్చిపోయినారు, బతుకున్నారు, చిన్నలు, ఇంటి పక్క వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఘోరంగా. నేను పోతా, ఎవడు చచ్చిపోయింది, వీళ్ళందరినీ తెరిచి చూస్తే నాడేం పడి ఉంటాను. అది చూడగానే నేను ఉడికి పడి లేస్తున్నా, పసీనా చెమట. అసలు ఒక్కసారి గోడలకు గుద్దేసుకునేవాడు భయమే. అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఆ డెత్ని? ఇప్పుడు నేను కొందరు ఫ్రెండ్స్ చెప్తే పిచ్చారా కళ అందరు, కొందరు కళనేరా డాడీ తెలుస్తుంది నాకు, కానీ భయం రియల్ అవుతుంది కదా. నాకు దెబ్బ తాకిన చేయికి రియల్, ఇది కళాబద్ధం ఏంటొచ్చి, ఇది రియల్ కదా. పోనీ మెలకువలో అయితే నువ్వు ఆపి చెప్పొచ్చు, నిద్రలో నాకు నియంత్రణ లేకుండా పోతుంది, ఎట్లా చావాలి నేను? ఎవ్వడు జవాబు వేయలేదు. నాకు నిద్ర పోవాలంటే ఉచ్చబడేది కదా. ఇంత చిన్న ఎవ్వరు చెప్పుకోనికి రాదు. ఆశ్చర్యం, ఏదో అయితే కళ పడితే పడని చూద్దామంటే పడేది కాదు, అసలు పడేది కాదు. నేను ఎరుకలో ఉంటే పడేది కాదు. నేను ఎప్పుడైతే పాడుకొని సినిమాకి వెళ్ళొచ్చి ఏదో చేసి పాడుకుంటాను, ఎప్పుడైతే నిద్రలో నా ప్రమేయం లేకుండా జారుకున్నానో, అగైన్ దట్ డ్రీమ్ యూస్ టు కమ్ ఇన్ డిఫరెంట్ లైట్, డిఫరెంట్ కలర్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఆర్ వాట్ ఎవర్. బట్ అల్టిమేట్ సీన్ ఒకటే. ఇది జరిగితే ఇది ఒక 1.5 year నడిచింది ఈ లొల్లి. నాకు చచ్చిపోదాం అనిపించింది అప్పుడు. అంటే ఇది చంపే లోపు నేను చచ్చిపోతే బాగుంటుంది అని థాట్స్ వచ్చేవి. అంటే నిరంతరం సూసైడల్ థాట్స్, నెగిటివ్ కాదు పాజిటివ్. ఏది భయపెడతలేదు నన్ను. క్లారిటీ చాలా వాటిలో వచ్చింది. ఇదేంది అసలు, ఇది ఎందుకు వచ్చింది? నాకు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో చెప్పారు. అసలు దాని సమాధానం నీలోనే దొరకొచ్చని చెప్పాడు. ఒక్కడు ఒక ఎక్స్ట్రాడనరీ జవాబు ఇచ్చాడు నాకు. తర్వాత నాకు ఒక పుస్తకంలో కూడా ఒక జవాబు దొరికింది. దాని కలండేషన్లో ఏం తెలిసిందంటే, సరే ఇప్పుడు కళల్లో నువ్వు చూస్తుందో అందరినీ చెప్తున్నావు ఉంది, నేను చూడు, తర్వాత ఏమైతే చూడు రాదు ఒక్కసారి అన్న. నాకు మొట్టమొదటిసారి ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ మళ్ళీ ఆ కళ పడుతున్న గ్యారెంటీ లేదు కదా. ఆశ్చర్యంటే పడలేదు కదా కళ, మళ్ళీ పడలేదు. కపుల్ ఆఫ్ మంత్స్ గడిచిన తర్వాత నేను ఎక్కడో ఆడుతున్నాను. నేను ఐ వాజ్ రిలీవ్డ్. అంటే అనుకున్నా పడతలేదు, అనుకున్నా పడతా, అసలు ఆ కళ ఛాయలే లేవు అసలు. నేను ఎప్పుడో కంప్లీట్గా మర్చిపోయి ఫ్రెండ్స్తో కూడా అలాంటిది ఏమీ లేదు, ఆ కళ లేదు, అందరూ మర్చిపోయారు. నేను ముందు క్రికెట్ ఆడి ఓ రోజు పడ్డాను. మొట్టమొదటిసారి ఆశ్చర్యం. ఇప్పుడు నేను చెప్పేది తర్కించే విషయము కాదు, నన్ను ప్రశ్నించినా మీకు జవాబు దొరకదు. జస్ట్ చెప్పి ఎంజాయ్ చేయండి లేదా ఇగ్నోర్ చేయండి అంతే. దీన్ని ప్రూవ్ చేయలేదు. సేమ్ డ్రీమ్ ఓపెన్ అయింది. ఫస్ట్ టైం సంథింగ్ ఈజ్ అవేర్ ఇన్సైడ్. మొట్టమొదటిసారి ఏదో ఒకటి స్థిరంగా ఉండడం చూసినది నిద్రలో, మెలకువలో కాదు. అందరు ఏడుస్తున్నారు. మొట్టమొదటిసారి అందరినీ చూస్తుంది. ఈ వ్యక్తి చూస్తుంది కనిపిస్తుంది అంటే ఫర్ సంథింగ్, నేను ఇంకేదో చూస్తున్నట్టు. సంథింగ్ ఈజ్ విట్నెస్ చూస్తుంది. అందరినీ జరపడం సేమ్. నేను అద్భుతంగా నా డెడ్ బాడీ ఉంది. ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ క్లోజ్ ఫేస్ టు ఫేస్ దట్ డెడ్ బాడీ. అంటే నా ఫేస్ ఎట్లుందా, సంథింగ్ ఇంకేదో చూస్తుంది. అది నేను అనను, వెరీ క్లోజ్. జస్ట్ ఇమాజిన్, నీ అద్దం దగ్గర నువ్వు వస్తే ఎట్లుంటుంది. సినిమాలో అయితే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడాలి దీనికి. లాంగ్ పీరియడ్ చూసిన నేను. నిద్రలో టైం తెలియదు కదా, మేబీ 2 నిమిషాలు 3 నిమిషాలు రియల్ టైం నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ రియల్లీ సీన్ మై ఫేస్ ఇట్లా. అంతా ఏడుపులన్నీ నాకు అంత డిసెప్టరీ. నేను నా ఫేస్ని ఫస్ట్ టైం చూస్తున్నా. నేను అద్దంలో కూడా రిసెప్ట్ చూసుకోవాలి. ఇట్ ఇస్ సో క్లియర్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అయితే వ్యాధి జరిగింది, నాకు అనిపిస్తుంది. మస్తు లేచి ఇట్లా మళ్ళీ కొట్టుకున్నా. కానీ భయంతో కాదు, సర్ప్రైజ్ తోటి. అంటే నేను సగం వరకు చూసి భయపడ్డా, కానీ ఆ కళ ఎండింగ్లో అసలు డెత్ లేదు అసలు. నేను లేచిన ఏడ్చుకుని ఏడుస్తూ ఉన్నాను. వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నారు.
ఇప్పటి వరకు మళ్ళీ ఆ కలవండి. నాకు 100% ఒక విషయం తెలిసింది, అది నేను చెప్పినా ఎవరికి అర్థం కాదు. మెలకువలోను నిద్రలోను ఎప్పుడు ఒకటి ఉంది. అది నీ ప్రయత్నం వల్ల రాదు, అది ఆల్రెడీ అందరిలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. నీ మనసే దాన్ని అడ్డుకుంటుంది. నీ సోకాళ్ళు పరుగు లేకపోతే సాధించాలి పీకాలి, నీ రియాలిటీ కోల్పోయాను. ఇదంతా మనం క్రియేట్ చేసుకునేది ఆర్టిఫిషియల్ రియాలిటీ. మనం ఉత్త బరబత్తల నెక్కడిగాళ్ళు. మనం బట్టలను చూసి నువ్వు గుర్తుపట్టవలసింది వీడు ధనికుడు వీడు పేదోడు అని. బట్టలు ఇప్పితే ఎవడెవడంది ఎవడు తిని అందరూ ఆదిమానంలా ఉంటారంటే అట్లాంటి ఒక రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అనేది నేను దర్శించిన. నాకు ఏ ఆసక్తి లేదు దీన్ని క్యాష్ చేసుకోవడానికి, నాకు ఏ ఆసక్తి లేదు దీన్ని జనాలతో ఒప్పించడానికి. ఇప్పుడు నేను చెప్పేది బ్లఫ్ అన్నా ఆయన ఓకే, నేను చెప్పేది నిజమైన ఆయన ఓకే, అసలు అది కాదు పాయింట్. ఒక అద్భుతమైన సహజమైన ప్రశాంతత ఉంది, సహజమైన హాయి ఉంది, సహజమైన ఈజ్ ఉంది, ఒక బ్లిస్ ఉంది లైఫ్లో. అది నువ్వు ప్రయత్నం చేస్తే రాదు, ఈ ప్రయత్నం పోతే వస్తుంది. నేను రాసుకుని ఒక చిన్న పద్యం చెప్పి నేను ఆపేద్దాం అనుకుంటున్నాను మన కాన్వర్జేషన్. అదేంటంటే నువ్వు అడిగితే నాదొక ప్రశ్న, సినిమాలు చూస్తారు కదా? చాలా తీస్తా కూడా వెరీసూన్. ఓకే, సినిమాలు యాక్ట్ చేస్తావా? డెఫినెట్గా. ఇది యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్. పెద్ద సినిమాలకు పెద్ద హీరోలకు మేము ఛాన్స్లు ఇవ్వం. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నా మేము అవకాశాలు ఇవ్వం. తర్వాత పెద్ద ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్స్కి దయచేసి ట్రై చేయొద్దు వాళ్ళు మా సినిమా ఉండాలి. వీ డోంట్ సెల్ అవర్ ప్రాజెక్ట్ అంటే క్లియర్ చేస్తున్నా, వాళ్ళ బోర్డు సహాయం అక్కర్లేదు నాకు. సో నా యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్ 1000 మంది కోసమే రిలీజ్ చేస్తా, ఎక్కువ మంది చూడొద్దు మనది. అందుకని నువ్వు ముందే ఆలోచించుకో, పేరు ప్రఖ్యాతులు రావు ఏం రావు, పుష్కలమైన ఆనందం ఉంటుంది, అవకాశం చాలా అంతే. ఎంజాయ్ చేస్తాం, పరిపూర్ణంగా నీ ప్రయోగం చేయొచ్చు, తప్పులు చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎస్. ఆర్జీవన్ మీదనే ఆ బ్లూ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది మీకు? చాలాసార్లు చెప్పినా, అంటే మన కాంటెంపరీ సమాజంలో ఈనాటి వరకు కూడా కాస్త చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కదా, ఆర్జీవి డైరెక్టర్ రాయలే. ఆర్జీవిని ఒక తత్వచింతన చేసే వ్యక్తిగా రాసింది. అందులో సినిమాకి సంబంధించిన ఏం లేదు, జీరో. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్జీవి అంటే ఏంటి? ఓ సాదాసీదా మనిషి, కర్మయోగి. నేను ఒక్కటే చూస్తున్నా ఆర్జీవిలో, అది చాలా గొప్ప క్వాలిటీ. ఆయన మాట్లాడే మాటలు, ఆయన తొడల గురించి పెట్టేది, పాదాన్ని ముద్దు పెట్టు, నీ దమాకులో ఏముందో అది నీకు చూస్తున్నావు. నా మైండ్ అదేమి లేదు. నువ్వు కూడా ముద్దు పెట్టుకోకపోయి, నీకు చేత కాదు కాబట్టి నువ్వు పెట్టుకోవట్లేదు. ఇంకోటి నీకుందే తప్పు రైట్ అని నేను దాన్ని సమర్థిస్తలేను, దాన్ని ప్రశంసిస్తలేను. సక్సెస్కి ఫెయిల్యూర్కి బియాండ్గా సినిమా తీస్తున్నాడు చూడు, యోగి లక్షణం అని. అన్ఇంపాక్టెడ్గా పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయింది, హిట్ అయింది. నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ అయింది, లెట్స్ గో డు ఇట్. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. పని చేస్తూ పోతున్నాడు అంతే. అట్లాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నేను వాళ్ళతో ఏం ఆశించను. అందరూ అనుకున్నారు బుక్ రాస్తే వీడు సినిమా అవకాశాల కోసం ఇట్లా స్టంట్ చేశాడని. అది వాడి మైండ్ కాబట్టి వాడు అట్లా ఆలోచించాడు. ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్, అట్లనే ఐ రెస్పెక్ట్ యూ ఆల్సో. క్వాలిటీని ఎంజాయ్ చేస్తాను నేను అంతే. వాళ్ళ నుంచి మనకి ఎందుకు. తెలుగులో మీకు ఇష్టమైన దర్శకులు చాలామంది ఉన్నారు. విశ్వనాథ్ గారు అంటే ఇష్టం, బాబు గారు అంటే ఇష్టం. కొన్నిసార్లు పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఇష్టపడతా, దర్శకత్వం పక్కన పెడితే. తర్వాత క్రిష్ కొత్త పర్స్పెక్టివ్ నచ్చుతుంది. దర్శకులు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. తెలుగు అడిగావు కాబట్టి ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు అటర్ నేమ్స్. వంశీ గారు, పెద్ద వంశీ, కృష్ణవంశీ, ప్రతి ఒక్కరిలో ఒక గమ్మత్తైన ఉంది. కానీ సినిమాని మిస్ అవుతుంది అనమాట. ఎందుకంటే హీరోలని సాటిస్ఫై చేయడంలోనే ఏమంటారు అనకూడదేమో, కానీ అది వ్యభిచారం కంటే అధ్వానం అయిపోయింది సాటిస్ఫాక్షన్. అంటే నీ దృష్టి అంతా అక్కడే నువ్వు సగం నిర్వీర్యం అయిపోతున్నావు. అరే డబ్బులు ఇస్తే చేయపో, అక్కడ ఉండాలి. కానీ ఈ రెస్పెక్ట్ ఇచ్చుకోవడాలు, దిగగానే సార్ తర్వాత వాళ్ళ కంటికి ఇదంతా పోవాలి. సంవత్సరాలు తరబడి చేస్తున్నావు కదా. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే ఒక స్టార్ హీరోతో 3 నుంచి 4 ఏళ్ళు కలిగేది. 4 ఏళ్ళు. అవును, రాజమౌళి గారు ఒక సినిమా చేయాలంటే 3-4 ఏళ్ళు తీసుకున్నారు. మంచి మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక సినిమా చెప్పారు మీరు, అటువంటి సినిమా లేదు, ప్రయోగమే లేదు. మరి ఇన్ని సంవత్సరాలు అంత ప్రయోగం చేస్తున్నారు, అటువంటి సినిమా ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ధైర్యం లేదు. ఎక్కడ ధైర్యం ఉందబ్బా? అంత ఫుల్ భయస్థులు తిరిగి వాళ్ళు. అసలు సొంత కథ రాసుకునే ధైర్యం లేదు.
150 సినిమా చేయాలంటే తమిళ ఏదైనా మంచి సినిమా ఉందా, రైట్స్ కొందాం అనే కాడిని ఉంది. ఇంకా కథలు లేవా? పోనీ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఏమవుతుంది? అంత ఈగో ఎందుకు అబ్బా మనిషి? అంటే ఒక చిన్న అపజయాన్ని అంగీకరించలేని మైండ్, ఏ మైండ్ అది? చచ్చిపోతారు 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే. ఏమైతుంది? నువ్వు ఏమింట తీసుకుపోతావు? ప్రయోగం చేసి చచ్చిపోరాదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుందా? అతను ఎన్ని ప్రయోగాలు చేయాలి అసలు? ఇప్పుడు ఒక యువకుడు దర్శకుడు ఉన్నాడు, అరే కథ రాసుకొచ్చుకో, 1 డే షెడ్యూల్ నీకు, ఒక్క రూమ్లో సినిమా తీయాలి, ఓకే, నా రెమ్యునరేషన్ ₹1,00,00,000 పో, చూసుకో, అదొక్కటి చూసుకొచ్చుకోపో. తర్వాత నాకు ఒక 6 గిరవన్ ఉంటుంది, ఫుడ్ గిట్ నేను తెచ్చుకుంటా, పొద్దున్న 5:30కి స్టార్ట్ చేస్తే నైట్ 1 గంటకు సినిమా అయిపోవాలి, ఒక ఏరియాలో పెట్టుకుందాం షూటింగ్. అట్లనే నెలకి 20 సినిమాలు చేయి క్రియేటివ్గా. ఆ తీసిన సినిమా దర్శకులతోనే అవే పాత సినిమాలు. మన రీసెంట్గా ఏం చూసినారు? అది భారతీయుడు 2 ఫస్ట్ టైం హెడ్ఏక్ వచ్చింది భయ్య. అసలు నాకు హెడ్ఏక్ తెలియదు ఎప్పుడు. ఆ రోజు తెలిసిన హెడ్ ఉంది నాకు. అని బాలే, దే ఆర్ వేస్టింగ్ హెల్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ ఆల్ దట్. సో నీకు నచ్చినటువంటి నటీనటులు చాలామంది ఉన్నారు తెలుగులో. అంటే వ్యక్తిగతంగా కాదు, పాత్రపరంగా నేను ఎంజాయ్ చేస్తాను. ఎగ్జాంపుల్ త్రిష పర్ఫార్మెన్స్ నచ్చుతుంది, పర్టికులర్లీ దట్ ఫేస్ అండ్ లిప్స్ ఎంజాయ్ చేస్తాను చాలా. నిన్ననే ఒక సినిమా చూసిన సర్ఫిరా అని, అందులో హీరోయిన్ రాధికా మదన్ అని ఒక చిన్న యారోగెంట్ రోల్ భలే చేసింది అసలు. అలా చాలామంది ఉన్నారు, అనంతం హీరోలు క్యారెక్టర్స్ చాలామంది. అయితే ఎవరు పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, వ్యక్తి పూజ లేదు. పాత్రపరంగా చెప్పగలను. నాకు వ్యక్తి ఇప్పుడు ప్రకృతి పరంగా జీవిస్తున్నామండి. నేనెంతో చిరంజీవి అంతే ప్రకృతికి, సూపర్ స్టార్ అంతే, జీరస్వామి అంతే, అక్కడ ఉంది నేను. నాకు ఏ మాత్రం వ్యక్తి పూజ లేదు. నేను రజనీకాంత్ ఇక్కడి నుంచి పోయినా నేను పెయింటింగ్ వేసుకుంటే నాకు ఏ ఆసక్తి లేదు. ఐ రెస్పెక్ట్ హిమ్ అంతవరకే. నాకు ఏ క్రేజ్ లేదు ఎవరి మీద. ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు తీస్తున్నా మరి అంటే జనాలకు పరిచయం ఉన్నాయి, ఒక విషయం అర్థమవుతుందని. మా బాలాజీతో నాకు సూపర్ స్టార్ అంతే, నేనంతే, మా అమ్మ అంతే. మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్స్ ఉన్నారు? నేను వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవ్వడమా? ఉన్నారు. ఇన్స్పైర్ ఆ పదాన్ని నేను వాడను. ఇన్స్పైర్ మోటివేషన్ ఏం లేదు. నన్ను ఆలోచింపజేసిన వాళ్ళు అక్కడితో ఎండ్ చేస్తా. ఇన్స్పైర్ అనేది లేదు, ఎందుకంటే ఆ పదం మనం అబద్ధంగా వాడుతున్నాం, దాని మూలం తెలియకుండా వాడుతున్నాం. ఇన్స్పిరేషన్ పదం వాడకూడదు మనం. ఎందుకు? ఇన్స్పైర్ అంటే టు బ్రీత్ ఇన్ అని. ఇప్పుడు నేను టెండూల్కర్ చూసి ఇన్స్పైర్ అయ్యానంటే ఐఎమ్ బ్రీతింగ్ టెండూల్కర్ ఇన్సైడ్ అని. దాని అర్థం ఏమిటి? టెండూల్కర్ ఎలా జీవించాడో అలా జీవిస్తాను నేను అన్ను ఒక వాగ్దానం చేస్తున్నట్టు లెక్క. ఉత్తగానే ఐ ఇన్స్పైర్ బై హిమ్ అని చెప్పడానికి లేదు. ఎక్కడైతే స్పైర్ అనే పదం వచ్చిందో శ్వాసకి సంబంధం ఉంది. పర్స్పైరు, యాస్పైరు, ఇన్స్పైరు, స్పైరలు, అదొక తంతి. ఇప్పుడే అయింది, సౌండ్ వచ్చింది. ఛార్జింగ్ పెట్టాలా? దీంట్లో రికార్డింగ్ దీంట్లో వైండప్ చేసి అంజీ ఒక 2-3 minutesలో వైండప్ చేద్దాం. కానీ నేను తీస్తా సినిమా తక్కువ బడ్జెట్లో, హిట్ ఫ్లాప్లకు అతీతంగా కథని కథగా తీయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో మంచిగా చూస్తారు, అది క్లియర్ అయ్యి. ఒకప్పుడు అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది, ఇప్పుడు అవకాశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. నువ్వే అవకాశం, నీవే. మొట్టమొదటిసారి జీవితం ఇండివిజువల్ సెంట్రిక్ అయింది మొట్టమొదటిసారి. యు ఆర్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్ నౌ అనుకుంటే ఇక్కడి నుంచే నువ్వు అదాన్ని మీ దగ్గర రిపోర్ట్ ఇవ్వచ్చు, వచ్చిన వ్యాఖ్య చేయొచ్చు. ఇక్కడే కూర్చొని సనాతన ధర్మం భారతదేశానికి ఎంత అవసరమో ఒక వ్యాఖ్య చేయొచ్చు. ఒకప్పుడైతే వాళ్ళే చేయాలి, మనం ఓన్లీ వినాలంటే పట్టగాలి. అందరూ చేయాలి, అందరూ వింటారు నోరు మూసుకొని. అందుకే బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. నేను విచ్చలవిడితనం వచ్చేసింది కదా. ఇప్పుడు ఏది పడితే మాట్లాడుతున్నాడు, తప్పు లేదు, రైట్ లేదు, క్రాస్ చెక్ చేసుకునే డేటా లేదు. సినిమా అన్నారు కదా, అది అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి కంటెంట్ తీసుకోబోతున్నారు? హ్యూమన్ రియల్ లైఫ్ అంటే ఏ మేకప్ లేని సినిమా. అంటే నేను అంటున్నా, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నా యాక్టర్స్ అంతే.
అంటే నేను స్టాండ్ తీసేసుకున్నా లైఫ్ టైం. సక్సెస్ అవ్వడం అసలు సక్సెసే లేదు. ఎవరి దృష్టిలో సక్సెస్ అసలు సక్సెసే లేదు. నువ్వు సక్సెస్ అయినా నేను గుర్తించకపోతే నువ్వేం చేస్తావు? నేను దాని సక్సెస్ అనుకోకపోతే నువ్వేం చేస్తావు? నా దృష్టిలో ఐఏఎస్ అయితే సక్సెస్, నువ్వు బోడి సినిమా దృష్టిలో నువ్వు ఫెయిల్ అంటే ఏం చేస్తావు నువ్వు? అట్లా కాదు. ఈ క్షణం అకారణంగా ఆనందంగా ఉండడం సక్సెస్. అక్కడి నుంచి పని చేస్తున్నా. సో నా జీవితం యొక్క ఒకవేళ ఒక సూక్తిగా చెప్పొచ్చు అంటే ఆనందం కోసం చేస్తున్నది ఏదీ లేదు, ఆనందంలోంచి చేయడం అనంతం ఉంది. సినిమా ఆనందం కోసం కాదు, సక్సెస్ కోసం. సక్సెస్ అయ్యే ఉన్నా ఆల్రెడీ, అకారణంగా హ్యాపీగా ఉంటున్నా. అక్కడి నుంచి నా ఇంద్రియాలన్నీ ఉపయోగించి, నా నాలెడ్జ్ ఉపయోగించి ప్రయోగం చేస్తా. జనాలు లైక్ చేయకపోతే ఇట్స్ ఓకే, సినిమా బాగాలేనట్టు కాదు. కానీ అవగాహన లేకుండా చేయడానికి వీల్లేదు. ఆ అవగాహన ఏర్పడ్డది. నేను ఒక సినిమాకి రైటర్గా పనిచేసిన, అంటే నాకు కొంత పరిచయాలు ఉంది. నా మిత్రులు దర్శకులు ఉన్నారు. ఒకప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీలో మారుతి నేను ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళం. నా సీనియర్ అతను. ఎన్ని సినిమాలకు వర్క్ చేశారు? నేను ఏ సినిమాలకు పనిచేయను. ఒక్క సినిమాకి డైలాగ్స్ రాసిన, అదృష్టవశాత్తు ఆగిపోయింది అది. దాని తర్వాత అనుకోలేదా లేదు లేదు లేదు. గోపిక గోదావరిలో యాక్ట్ కూడా చేసిన. వంశీ గారు నాకు పరిచయం ఉండే అప్పట్లో. చాలామంది ఎవరెవరో నాకు పరిచయం, కానీ నేను ఏది పరిచయంగా మలుచుకోలేదు, ఏది స్నేహంగా మలుచుకోలేదు. ఎట్లయితే వర్షం టచ్ అయిపోతుందో అక్కడితో నా బంధం పోయింది. అట్లా నేను కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. బట్ నేను దాన్ని ఎప్పుడు ఒక కాంటాక్ట్ గాను, బిజినెస్ గాను, లేకపోతే ఒక క్లయింట్ గాను, ఒక రెఫరెన్స్ గాను చూడలేదు. మనిషి ఇంకో మనిషిని కలిశాడు, అంతవరకే బాత్ ఖతం. కొన్ని వర్డ్స్ నేను చెప్తాను, దానికి మీరు ఒకటే పదంతో కమెంట్ చేశాను. ప్రయత్నిస్తా, లేకపోతే మౌనంగా ఉంటా. డబ్బు అవసరం, వ్యాపారం నాన్ సీరియస్గా చేయవలసింది. సెక్స్ అవసరం, ప్రేమ ఉంది, కోపం నటించు, దేవుడు ఉన్నని, విజయం అబద్ధం, ఓటమి అబద్ధం. ఫైనల్లీ ఒక ప్రయాణం గురించి, మనిషి ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు? ఇలా ఉండాలి అని. ఎక్కడికి పోతలే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు అంతే. ఉన్న చోటే హాయిగా ఉండు, ఎక్కడికి పోకు. నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదో గుర్తించు, అది గుర్తిస్తే సమాధానం ఉంది. బంధం, మాయ, అనుబంధం బాగుంటుంది, సంబంధం అవసరం, ఫ్రీడమ్, స్వభావం. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? ఉన్న చోట హాయిగా ఉండండి, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. నువ్వు ఆనందంగా ఉండడానికి కారణం అక్కర్లేదని తెలుసుకుంటే, ఏదైనా కారణం వల్ల సంతోషంగా ఉన్నవా, కారణం పోయిన సంతోషంగా ఉంటావు. జీవితం అకారణం, ఆనందం అకారణం, నిద్ర అకారణం. కారణాలని ఆధారం చేసుకున్న లైఫ్ లేదు, కారణాలు ప్రపంచంలో ఉన్నాయి. సో ప్రపంచం ఒక అవసరం, ఇది నా స్టేట్మెంట్, ప్యూర్లీ మైండ్. అలాగే నేను ఓనర్ని కదా, ఎవరైనా వాడుకోవచ్చు. ప్రపంచం అవసరం, దాన్ని ఉపయోగించుకో. ప్రకృతి నీ అస్తిత్వం, దాంట్లో సేద తీరు. సూపర్. నిజంగా అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు రియాలిటీగా బ్రతకడం చాలా కష్టమే అది, కానీ అది మీకు సాధ్యమైంది. అందరికి కూడా సక్సెస్ అదే అందరికి కూడా సాధ్యం అవ్వాలి, అందరు కూడా ఆలోచించాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ స్వేచ్ఛ, ఆ రిలీఫ్నెస్ కానీ అవన్నీ రావాలంటే నిజంగా రియాలిటీలో బతకాలి. సో జనాలు పొద్దున్న లేస్తే రియాలిటీలో బతకట్లేదు, ఏదో అంటే పోరాడుతూ ఉంటారు దానికోసం. అది ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. మీరు అన్నట్టు డబ్బు ఉంటేనే బ్రతకగలం, జాబ్ ఉంటేనే బ్రతకగలం, వ్యాపారం ఉంటే బ్రతకగలం. సో ఇవన్నీ ఉంటేనే మనం జీవించగలం అన్న ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి సో అసలు పాయింట్ ఏంటనేది ఆలోచించకుండా పరుగులు పెడుతున్నారు. సో నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ కొంతవరకైనా జనాలకు రీచ్ అయ్యే ఒక మార్పు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచే అందరికీ నమస్కారం, అందరి ఓపికకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా ఒక్కొక్క టాపిక్ మీద వెళ్తూ ఉంటుంది మన ఛానల్లో. సో దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏంటన్నది లీసా గారు మూమెంట్ నిర్ణయిస్తుంది. లెట్స్ అన్ప్లాన్ దిస్. యా, ఈ ప్లాన్ ఏం కదా అనుకోకుండానే
సో అదంతా కూడా మనకు జీవిత పట్ల ఉపయోగం ఉండేలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను ఇది ఒక నిర్ణయించుకొని ఎపిసోడ్ రూపంగా మేము రిలీజ్ చేయబోతున్నాము. సో మీ అందరి అభిమానులు కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.